great introduction. So, host Venkateswara garu sir, నాకు slide sharing ఇస్తారా? 1 minute sir ఇస్తాను. Yeah, please. మీరు డివైస్ వాసు గారనే ఉందండి, ఏమని ఉంది డివైస్ నేమ్? వాసు గింగిపల్లి నుంచి చూడండి. ఓకే ఓకే ఓకే, వాసు గినుగపల్లి. విజయ్ మీరు ముందు అప్పే అని పెట్టారా సార్? ఏం పెట్టలేదు, వాసు గింజుపల్లి చూడండి సార్. వాసు గింజుపల్లి 5వ పేరు 6వ పేరు చూడండి ఫస్ట్ నుంచి. అది పోతాం సార్, ఒక్క నిమిషం సెర్చ్ లో కొడుతున్నాను. ఓకే వచ్చింది సార్, వచ్చింది. ఓకే 6th నేమ్ అది రోజు కొట్టాల్సి వస్తుంది ఎఫ్ఏ అనేది ఏంటంటే. పర్లేదు సార్ పర్లేదు. ఓకే చూడండి, మీకు హోస్ట్ ఇచ్చాను చూడండి. మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వాలా వెంకటేశ్వరరావు గారు? మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వాలా? అక్కర్లేదు సార్, మీరు స్టార్ట్ చేసి కంటిన్యూ చేసేయండి. జస్ట్ ఎవరైనా మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే మ్యూట్ ఆల్ చేయండి సార్, అంతే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఓకే నేను ఆల్రెడీ రికార్డింగ్ స్టేషన్ లేండి, మీరు స్టార్ట్ చేయండి సార్. ఓకే. పార్టిసిపెంట్స్ అందరూ డిసిప్లిన్డ్ గా ముందు మ్యూట్ పెట్టుకోండి. యా, మై స్లైడ్ ఈజ్ విజిబుల్ అండి? నో లేదు సార్, స్లైడ్ రాలేదు, మీరు కనబడుతున్నారు. ఒక్క నిమిషం. వస్తుంది సార్, వస్తుంది. వాసు గారు మీరు స్టార్ట్ చేయండి. స్లైడ్ వస్తుందండి? వస్తుంది, వస్తుంది, నిదానంగా వస్తుంది. ఓకే ఓకే, ఒక్క నిమిషం. టోటల్ ఇప్పుడు అది అందరూ మ్యూట్ చేసుకోండి, స్టార్ట్ అవుతున్నది సెషన్ కాబట్టి. యా, ఇప్పుడు స్లైడ్ విజిబుల్ అండి? లేదండి, ఇదిగోలా స్క్రీన్ షేరింగ్ అని వస్తున్నది. ప్రాసెసింగ్ అవుతుంది సార్, నెట్ కొంచెం స్లోగా ఉన్నట్లుంది. పర్వాలేదు, మీరు ఈలోపు మొదలు పెట్టండి, వచ్చేస్తుందిలేండి. ఓకే ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ అండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. సరస్వతి. యా, హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో ఈరోజు నాకు ఈ మహత్తరమైన అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ గ్రూప్ ఫౌండేషన్ కంపెనీ నాగేశ్వరరావు గారికి, గ్రూప్ సభ్యులందరికీ, ఎస్పెషల్లీ గోపాలకృష్ణ గోఖలే ఫెసిలిటేటర్స్కి, మెంటర్ కృష్ణమూర్తి గారికి, పార్టిసిపేట్స్ అందరికీ నా హార్ట్లీ వెల్కమ్. సో నేను తెలుసుకున్న 4 విషయాలు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ మీద మీ ముందుకు తీసుకురావడానికి నా మానవ ప్రయత్నం చేస్తాను. సో నేను చెప్పిన 4 విషయాలు దయచేసి కాన్సన్ట్రేషన్గా వినండి, నచ్చితే స్వీకరించండి, ఏదైనా తప్పులుంటే హృదయపూర్వకంగా మన్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ సో కెన్ ఐ స్టార్ట్? విజిబుల్ అండి? స్లైడ్ ఈజ్ ఓకే? నో సార్, లేదు సార్, వస్తుంది. ఆన్ ది వే రాలేదు, స్లైడ్ ఆన్ ది వే లో ఉంది. స్క్రీన్ షేరింగ్ అంటే వస్తుంది, రౌండ్ చూస్తున్నది అంతే. గుంటూరులో బాణాన్ని వదిలేరు వాసు గారు, ఇక్కడ రావాలి ఇప్పుడు. అది నా బాణ ఇంత స్లో రావాలి. గుంటూరు కాదండి, అది నెల్లూరు. వాసు గారు నెల్లూరు. కానీ ఇంతసేపు ఉండకూడదే. రీస్టార్ట్ చేయండి, లేదంటే స్టాప్ చేసి రీస్టార్ట్ చేయండి సార్. Yeah, that's what let me do that. వచ్చిందండి? వచ్చింది సార్, వచ్చింది సార్, వచ్చింది సార్. Thank you. So now, friends, we are going to talk about conflict management. Conflict management. అసలు conflicts అనేవి ఎందుకు వస్తాయి? Working together is not easy, but it is inevitable, not difficult to. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి
రాత్రి పడుకోబోయే వరకు we deal with so many people. We are living in a society. మనకి చాలా మందితో చాలా రకాలుగా మనకి అవసరాలు ఉంటాయి. అలాగే మనం కూడా చాలా మందికి ఈ సొసైటీలో ఏదో పనులతో ముడిపడి ఉంటాం. ఈ సంఘర్షణలు అంటే మనం వేరే వాళ్ళతో డీల్ చేసేటప్పుడు కానీ, వేరే వాళ్ళు మనతో డీల్ చేసేటప్పుడు కానీ, మనస్పర్ధలు కానీ, లేదంటే ఒకళ్ళకొకళ్ళు అవగాహన లేకపోవడం అనేటువంటిది కానీ, ఇట్స్ వెరీ కామన్ ఇన్ అవర్ లైఫ్. సో వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్. కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటేనండి, డిసగ్రిమెంట్ బిట్వీన్ టూ పీపుల్స్ ఒపీనియన్. అంటే మనకి నచ్చింది వేరే వాళ్ళకి నచ్చాలని 100% గ్యారంటీ లేదు. దే హ్యావ్ దేర్ ఒపీనియన్ సిమిలర్లీ యాజ్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్. సో ఈ డిస్కషన్లో there may be so many circumstances where people are not understanding as we thought. ఈ థాట్ ప్రాసెస్ లో ఒక్కొక్కసారి మనకి వాళ్ళకి చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్నవే కాదు, పెద్ద కూడా డిస్ప్యూట్స్ అవకాశాలు వచ్చే ఉన్నాయి. సో వర్కింగ్ టుగెదర్ ఈజ్ నాట్ దట్ ఈజీ ఇన్ అవర్ ప్రజెంట్ ఎన్విరాన్మెంట్, బట్ ఇట్ ఈస్ ఇన్నోవేటబుల్. కంపల్సరీ మనం 10 మందితో కలిసి పని చేయాల్సిందే. అట్ ద సేమ్ ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఆల్సో. అంటే మనస్సుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ రెజల్యూషన్ ఫర్ ఎనీ కాన్ఫ్లిక్ట్, దెర్ ఈజ్ ఎ రెజల్యూషన్. ప్రతి తాళం కప్పకి ఒక చెవి ఉంటుందని ఒక సామెత అండి. సో తాళం కప్ప లేకుండా చెవి ఉండదు, చెవి లేకపోతే తాళం కప్పకి వాల్యూ లేదు. అలాగే ప్రతి కాన్ఫ్లిక్ట్ కి కూడా దెర్ ఈజ్ ఎ సొల్యూషన్, అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది solution for any conflict. Then only we can move forward. So what is conflict? Conflict is a disagreement or argument, typically a protracted one. Ante ఏంటంటేనండి, it is disagreement between people. అంటే ఒకళ్ళ అభిప్రాయం ఇంకొకళ్ళకి అంగీకారం లేకపోవడం. That leads to a lot of discussions, debates. So ultimately it creates problem to our relationship and our antagonism, and it leads to so many psychological scars. అంటే ఏంటంటే ఈ నేపథ్యంలో, అంటే ఒకళ్ళకి అండర్స్టాండింగ్ లేకుండా ఉన్న నేపథ్యంలో ఆ మనస్పర్ధలు రావడం, విభేదాలు రావడం, ఒక్కొక్కసారి సైకలాజికల్ గా మనం అనేక రకాలైన ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంటాయి. ఇది మన జీవితంలో దిస్ ఈజ్ వెరీ వెరీ కామన్. సో కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు, కాన్ఫ్లిక్ట్ లేకుండా మనం జీవించాలి అనుకోవడం మాత్రం అసంభవం. సో లెట్ us ప్రిపేర్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్స్. బట్ మనం ఎలాగా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి, కాన్ఫ్లిక్ట్ వస్తే ఏ రకంగా మనం దాన్ని హ్యాండిల్ చేయాలి అనేటువంటిదే ఇక్కడ మన ముందున్నటువంటి సబ్జెక్ట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం హ్యాపీ లైఫ్, ఒక కంఫర్టబుల్ లైఫ్, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన పని మనం చేసుకుంటూ ఒక ప్రశాంతంగా ఉండాలి అంటే హౌ టు హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటిది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ అవర్ లైఫ్. సో నౌ లెట్ us look into the points. So what is the conflict and how to handle the conflict? First of all, why does conflict exist? అసలు కాన్ఫ్లిక్ట్ అనేది మన లైఫ్ లో ఎందుకు వస్తుంది, కాన్ఫ్లిక్ట్ రావడానికి గలటువంటి కారణాలు ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, కాన్ఫ్లిక్ట్ కావడానికి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండి. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఫీలింగ్స్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఎమోషన్స్. అంటే ప్రతి మనిషికి కూడా వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయండి. సో ఈ ఎవరికి వాళ్ళకి సొంత అభిప్రాయాలు ఎప్పుడైతే ఉన్నాయో, ఆ సొంత అభిప్రాయాలు మనం రకరకాల మనుషులతో కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితుల్లో నా అభిప్రాయం, మీ అభిప్రాయం, ఏకాభిప్రాయం రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ అనేది ఖచ్చితంగా రైజ్ అవుతాయి. బికాస్ వీఆర్ లివింగ్ విత్ హ్యూమన్ కాన్సెప్ట్స్, హ్యూమన్ ఫీలింగ్స్. ఇప్పుడు మనం చూస్తుంటాం, జంతువులే కొట్టుకుంటుంటాయి అప్పుడప్పుడు, ఒక కుక్కలు కొట్టుకోవడం కానీ, ఒక రకరకాల జంతువులే కొట్టుకుంటూ ఉంటాయి. బికాస్ వాటికే ఆలోచన శక్తి లేని ఆ జంతువులే రకరకాలుగా కొట్టుకుంటున్నప్పుడు అనేక రకాలైన ఫీలింగ్స్, అలాగే అనేక రకమైన ఆలోచనలు ఉన్నటువంటి మానవ జాతి, మన మనుషులను కొట్టుకోవడం అనేది పెద్ద విచిత్రం కాదండి. ఇట్ ఈస్ కామన్. మనం వేరే వాళ్ళతో కాన్ఫ్లిక్టే కాదండి. ఇఫ్ యు రియల్లీ అబ్జర్వ్, సమ్ టైమ్స్ దేర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఇన్ అవర్ with our mind itself. అంటే within ourself itself there are lot of conflicts. ఒక్కొక్కసారి దీన్నే మానసిక సంఘర్షణ అంటాం. అంటే ఏం చేయాలో తెలియక, ఎలా చేయాలో తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక, అర్థం కాని పరిస్థితుల్లో మనమే ఒక్కోసారి కొట్టుమిట్టాడుతూ ఉంటాం. దాన్నే మానసిక సంఘర్షణ అంటారు. అంటే కాన్ఫ్లిక్ట్స్ ఆర్ నాట్ ఓన్లీ ఫ్రమ్ అవుట్ సైడ్,
there are lot of conflicts exist within ourselves itself. సో మీరు బయటకు వచ్చేటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలనేటువంటిది ఒక పార్ట్ అయితే, హౌ టు హ్యాండిల్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ని జయించగలుగుతారో అప్పుడే మనం బయట నుంచి ఎక్స్టర్నల్ నుంచి వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ని హ్యాండిల్ చేయగలుగుతాం. సో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ more compactable and inner conflicts are more important compared to the external one. So if you are peaceful and if you are comfort with your inner zone, inner conflict, then it is easy for you to handle the conflicts coming from outside. అంటే బయట నుంచి వచ్చేటువంటి కాన్ఫ్లిక్ట్స్ ని హ్యాండిల్ చేయడం, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ కంట్రోల్ చేసుకున్న కనుక ఉంటే, that is not going to be a very difficult factor. So what is the nature of the conflicts? అంటే కాన్ఫ్లిక్ట్స్ యొక్క ఎలా ఉంటుంది వాతావరణం, అంటే కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటిది ఏ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే, కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఇన్నోవేటబుల్ సార్. అది కంపల్సరీ, దెర్ ఈస్ నో క్వశ్చన్ దట్ వీ కెన్ లివ్ వితౌట్ కాన్ఫ్లిక్ట్స్ అనేది లెట్ us erase from our mind. Conflicts emerges basically from emotional outbreaks. అంటే 90% of conflicts, major conflicts arises from emotional outbreaks only. అంటే ఏదో ఒక విషయంలో మన ఎమోషనల్ గా బరస్ట్ అయ్యి అవతల వాడిని మనం ఒప్పుకోని, లేదంటే అవతల వాడి చెప్పింది మనకి నచ్చకపోవడం సందర్భాలు కాన్ఫ్లిక్ట్ లో మేజర్ పోర్షన్ గా ఉంటాయి. ఇట్స్ మేజర్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ది ఎమోషనల్ అవుట్ బ్రేక్స్. కాన్ఫ్లిక్ట్ డెవలప్స్ బికాస్ వీ డీల్ విత్ పీపుల్స్ లైవ్స్, జాబ్స్, సెల్ఫ్ కాన్సెప్ట్ అండ్ ఈగో. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా రకరకాల మనుషులతోటి రకరకాల ప్రవర్తనలు, మనం ఒక పొద్దున్న లేచిన నుంచి రాత్రి దాకా ఒకే మూడ్లో ఉన్నాం. మార్నింగ్ ఒక టైంలో ఒకలాగుంటే, మధ్యాహ్నం ఒకలాగుంటే, ఈవినింగ్ ఒకలాగుంటే, ఒక్కొక్క టైంలో మనం ఒక్కొక్కలాగా ఉంటాం. ఎందుకని? ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ సర్కమ్స్టెన్సెస్. మన చుట్టుపక్కల వాతావరణం, పరిస్థితులు, అనుకోకుండా మనకు తగిలేటువంటి న్యూస్ కానీ, బ్యాడ్ ఎనీథింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవ్రీ మినిట్ మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క ఎమోషనల్ సెన్సిటివిటీ మారిపోతూ ఉంటుంది. సో అలాగా మనం ఎప్పుడైతే రకరకాలుగా రకరకాల మనుషుల పరిస్థితి అదే ఉండొచ్చు కదా. సో ఈ పరిణామాల మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ అనేది వెరీ వెరీ కామన్. సో బట్ దో ఇట్ ఈస్ కామన్, ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు కంట్రోల్ ఆర్ హ్యాండిల్ ఆర్ రిజాల్వ్. సో ప్రతి దానికి దెర్ ఈజ్ ఎ వే. సో కాన్ఫ్లిక్ట్స్ అనేది అవాయిడ్ చేయాలి, రాకూడదు అనుకునేది ఎంత అసంభవమో, కాన్ఫ్లిక్ట్స్ ని మనం కంట్రోల్ చేయగలము, దాన్ని బ్యాలెన్స్ చేయగలము, రిజాల్వ్ చేయగలము అనేటువంటిది అంతే సంభవం. సో ప్రతి కాన్ఫ్లిక్ట్ కూడా హ్యాండిల్ చేయగలము. హ్యాండిల్ చేయడానికి సరైన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను ఎలా కనుక్కోవాలి, ఆ మార్గాలను కనుక్కుంటేనే దానికి సరైన పరిష్కారం వస్తుంది అని అనుకొని ముందుకు వెళ్ళడమే మన సబ్జెక్టు, మన లైఫ్. కాన్ఫ్లిక్ట్స్ ఎరైజ్ బికాజ్ ఆఫ్, అసలు కాన్ఫ్లిక్ట్స్ రావడానికి మూల కారణాలు, కాన్ఫ్లిక్ట్స్ రావడానికి 1,00,000 కారణాలు ఉంటాయండి. We can't say. Some people just like that enter into the conflicts without any reason. అంటే వాళ్ళకి ఏదో సడన్ గా అనుకోకుండా ఒక అవుట్బర్స్ట్ అయిపోయి దేర్ మే బి ఎ ఛాన్సెస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. అంటే ప్రతి దానికి కాన్ఫ్లిక్ట్ కి ఇది రీజన్ అని సైంటిఫిక్ గా కాకపోయినా మేజర్ క్యారెక్టరిస్టిక్స్, అంటే మేజర్ రీజన్స్ ఫర్ కాన్ఫ్లిక్ట్స్, అంటే కాన్ఫ్లిక్ట్స్ వచ్చేటువంటి మేజర్ కారణాలు ఏంటి కనుక మనం అనలైజ్ చేసుకుంటే, ఒకటి ఫియర్, ఫోర్స్ ఆర్ ఫైనాన్స్. ఫైనాన్స్ అనేది మేజర్ డిస్టర్బెన్స్ అండి. అంటే మనలో ఉన్న భయం వల్ల, లేదంటే ఏదైనా ఒక శక్తులు మన మీద, అంటే ఒక ఫోర్స్, అంటే తెలియకుండానే మనకి వెనకాల వచ్చేటువంటి మన ఫోర్స్, అంటే సపోజ్ ఇది నేను అనకపోతే ఏమన్నా జరుగుతుందేమో, కంపల్సరీ నేను ఈ రకంగా హ్యాండిల్ చేయాలనేటువంటి ఒక ఫోర్స్ మన బిహైండ్ లో ఉండడం కానీ, లేదా ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ లో కానీ జనరల్ గా కాన్ఫ్లిక్ట్స్ అరైజ్ అవుతాయి. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ కమ్యూనికేషన్ గ్యాప్. అంటే మనం అవతల వాడు చెప్పేది మనకు సరిగ్గా వినిపించుకో, వాడు సరిగ్గా చెప్పలేకో, వినిపించింది మనం సరిగా అర్థం చేసుకోలేకపోవడమో. సో సంథింగ్ రిలేటెడ్ టు ద కమ్యూనికేషన్, అంటే ఏదో ఒక టైపులో ఒక కమ్యూనికేషన్ అవతల వాడు చెప్పిన దగ్గర నుంచి మనకి రీచ్ అయ్యే లోపల వచ్చేటువంటి గ్యాప్, ఈ మిస్కమ్యూనికేషన్ ఈజ్ ద మేజర్ రీజన్ ఫర్ కాన్ఫ్లిక్ట్స్. నువ్వు అలా చెప్పావు కదా అని మనం అంటే, లేదా నేను అలా చెప్పాను నువ్వు అలా అర్థం చేసుకుంటే అది నేనా రెస్పాన్సిబిలిటీ. ఈ రకమైనటువంటి డిస్కషన్ మన లైఫ్ లో చాలా సార్లు మనం ఫేస్ చేసి ఉంటాం. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్, మిస్కమ్యూనికేషన్. సో మిస్కమ్యూనికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ కాన్ఫ్లిక్ట్స్. దెన్ పర్సనాలిటీ డిఫరెన్సెస్, అంటే మనల్ని మనం ఒక్కోసారి ఎక్కువగా ఊహించుకుంటాం, లేదా మనల్ని మనం ఒక్కోసారి తక్కువగా ఊహించుకుంటాం.
సిమిలర్లీ అవతల వాడు వాడు ఎక్కువగా ఊహించుకోవచ్చు, లేదంటే అవతల వాడిని తక్కువగా ఊహించుకోవచ్చు. సో ది గ్యాప్ బిట్వీన్ ది పర్సనాలిటీస్, అంటే ఒక్కొక్కసారి వాడితో నేనేంటి మాట్లాడేది, వాడు నా ముందు ఎంత. సో ఇలాంటి ఒపీనియన్స్ తోటి మనం కన్ఫ్లిక్ట్ లోకి ఎంటర్ అవుతాం. సపోజ్ మనం మాట్లాడాలనుకున్నా కూడా అవతల వ్యక్తి మనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. అలాగే అవతల వాడు వచ్చి మన దగ్గర మాట్లాడాలనుకున్నప్పుడు కూడా వాడితో మాట్లాడడం ఏంటి అని మనం ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. ఈ పర్సనాలిటీ డిఫరెన్సెస్ అనేది ఇట్ లీడ్స్ టు కన్ఫ్లిక్ట్స్. డిస్ప్యూట్స్ ఓవర్ అప్రోచ్, అంటే అప్రోచ్ అయ్యే విధానం బట్టి కూడా కన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. మా చిన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళండి, మీ నాన్నగారు ఉన్నారా అనడానికి మీ అమ్మమ్మ కూడా ఉన్నారా అనడానికి తేడా ఉంటుందండి. 2 వర్డ్స్ ఒకటే మీనింగ్ వస్తాయి. మీ నాన్నగారు ఉన్నారా బాబు అని అడుగుతాం జనరల్గా. అది ఎంత అందంగా, ఎంత బ్యూటిఫుల్గా, చక్కగా వినసొంపుగా ఉందండి. ఏమైనా మీ అమ్మమ్మ కూడా ఉన్నాడా అన్నాడు అనుకోండి, మీనింగ్ 2 ఒకటే, కానీ ద డిఫరెన్స్, అది అర్థం ఎలా వస్తుందంటే మాట తీరు అంటాం చూసారా, ఆ మాట తీరుని బట్టి ఉంటుంది. ఒకసారి నాలిక నోరు అందంట, పళ్ళు అన్నాయంట నాలికతోటి, నువ్వు అన్ని నాలిక చెప్తూ ఉందంట, నువ్వు అన్ని నవిలి అన్ని చేసి శుభ్రంగా నా నోటికి నాలిక అందిస్తుంటే నేను శుభ్రంగా తింటున్నాను, మీరు ఇంతవరకు ఏమీ చేయలేదు, నేను నీకేం చేయలేదు పళ్ళకి, సో మీరు ఏదైనా చెప్పండి మీరు హెల్ప్ చేస్తాను అని చెప్పి నాలిక పళ్ళతో చెప్పిందంట. అప్పుడు పళ్ళు ఏంటంట, నువ్వేమనొద్దు, నాలిక నరానికి లేదంటారు, నువ్వు నోరు దోలతోటి ఏదన్నా అన్నావంటే అవతల వాడు ఏమంటాడు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే 32 పళ్ళు రాలగొడతాను అని చెప్తుంటారు, నువ్వు చేసే పనికి మేము సఫర్ అవ్వాల్సి వస్తుంది, నువ్వు మాకు హెల్ప్ చెప్పినా పర్లేదు కానీ కామ్గా హ్యాపీగా ఉంటే చాలు, మా పని మేము చేసుకుంటాం అని చెప్పినంట. అంటే ఉదాహరణ అంటే ఏంటంటే, మనం మాట్లాడే విధానం, మన అప్రోచ్, అవతల వాడిని మనం ఏ రకంగా అండర్స్టాండ్ చేసుకున్నాము అనే దాని మీద కూడా కన్ఫ్లిక్ట్స్ అనేది ఆధారపడి ఉంటాయి. దెన్ రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ. మనకి జాబ్లో యాక్చువల్గా మన వర్క్ ప్లేస్లో ఈ రెస్పాన్సిబిలిటీస్, అథారిటీస్, డెలిగేషన్స్, వీటి మీద అది ఇంట్లో కూడా ఉండొచ్చండి, కంపల్సరీ ఆఫీస్ అనే కాదు. మనం ఈ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళని అప్పచెప్పడం, వాళ్ళు సరిగ్గా చేయలేకపోవడం, మన ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు రాలేకపోవడం, సో వీటి వల్ల కూడా మనకి కన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేక్ ఆఫ్ కోఆపరేషన్, అంటే మనం అనుకున్న రీతిలో అవతల వ్యక్తుల దగ్గర నుంచి మనకి సరైనటువంటి సహాయ సహకారాలు అందలేకపోవడం, లేదంటే మన అవతల వ్యక్తులకి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం సహాయం అందించలేకపోవడం, దీనివల్ల డిస్ప్యూట్స్ రావడం అనేది కన్ఫ్లిక్ట్స్ లో వన్ ఆఫ్ ద కామన్ రీజన్. కంప్లీట్ ఫర్ లిమిటెడ్ రిసోర్సెస్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం. అంటే రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, రిక్వైర్మెంట్ ఈజ్ హ్యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉందండి, ప్రతి రాష్ట్రము వాటర్ ప్రాబ్లం కోసం తన్నుకు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, దిస్ ఈజ్ ఎ కామన్ ప్రాబ్లం. ఈ డ్యాములు కట్టారని అది కట్టారని, ఎందుకండి వాటర్ ఈజ్ లెస్, ది అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఈజ్ లెస్ బట్ రిక్వైర్మెంట్ ఈజ్ వెరీ హ్యూజ్. ఎప్పుడైతే షార్ట్ సప్లై ఉందో, డిమాండ్ ఎక్కువ ఉందో, ఆటోమేటిక్గా కన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ రీజన్స్ వై ద కన్ఫ్లిక్ట్స్ కమ్స్. ఒక భయం వల్ల కానీ, వెనకాల ఉన్న ఫోర్స్ వల్ల కానీ, ఫైనాన్స్, కమ్యూనికేషన్ గ్యాప్స్, పర్సనాలిటీ డిఫరెన్సెస్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, అంటే మనం ఏదైనా తట్టుకోలేక బరస్ట్ అయిపోతాం ఇమ్మీడియట్గా, సో దానివల్ల కన్ఫ్లిక్ట్స్ వస్తాయి. డిస్ప్యూట్స్ ఓవర్ అప్రోచెస్, రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ, ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, కాంపిటీషన్ ఫర్ లిమిటెడ్ రిసోర్సెస్, ఇవి మేజర్గా మనకి కన్ఫ్లిక్ట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి సందర్భాలు. సో కన్ఫ్లిక్ట్ ఇండికేట్, వాడు ఎట్లా ఉంటాడు, మనతో కన్ఫ్లిక్ట్లో ఉన్నవాడు ఎట్లా ఉంటాడండి, ఈజీగా తెలిసిపోతుంది వాడి బాడీ లాంగ్వేజ్. అంటే ఎడమోహం పెడమోహం అంటుంటారు మన వాళ్ళు, చూసి మీరు ఐడియా ఉండొచ్చు మీకు. ఎడమోహం పెడమోహం అంటే ఏంటి, మనం ఇటు నుంచి వెళ్తున్నాం అనుకోండి, మనతో సరి సంబంధాలు లేనివాడు ఏం చేస్తాడు, అటు నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు, లేదంటే వాడు ఇటు నుంచి వస్తున్నాడు, ఈ మొఖం పొద్దున్నే చూడాల్సి వచ్చింది ఇటు నుంచి వెళ్తాం. అంటే దట్ బాడీ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ టెల్స్ us that he is my dispute fellow or otherwise he is my enemy, so I don't go along with him properly. ఆ బాడీ లాంగ్వేజ్ బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. డిసగ్రిమెంట్ అంటే నువ్వు ఒకటే తలుపు చెక్కతో ఒకటంటే నేను తాళతో 2 అంటాను, ఏదో సామెత ఉంది చూసారా, ఆ టైప్లో మనం ఏది చెప్పినా కూడా నో, ఇది ఒప్పుకోను, ఇది కరెక్ట్ కాదు, ఇమ్మీడియట్లీ హీ గోస్ విత్ ఏ డిసగ్రిమెంట్ బికాస్ కన్ఫ్లిక్ట్. మనతో ఏకభావానికి రావడానికి వాడు ప్రిపేర్డ్గా లేడు, సో ఇమ్మీడియట్గా మనతో కన్ఫ్లిక్ట్లో ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ ప్రపోజ్ ఫస్ట్ హీ గోస్ విత్ ద డిసగ్రిమెంట్. దెన్ విత్హోల్డింగ్ ఇన్ఫర్మేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సంబంధించి ఏదైనా ఒక మేజర్ ఇన్ఫర్మేషన్ అతనికి దొరికింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఉన్నాం మనకి ఏదో ఇంక్రిమెంట్ కానీ ఏదో ఒక ఇంపార్టెంట్ లెటర్ మనకి వర్క్కి సంబంధించి వచ్చింది అనుకోండి, నార్మల్లీ ద పీపుల్ ట్రై టు హోల్డ్ ద ఇన్ఫర్మేషన్ విత్ దెమ్, అంటే ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి చేరకుండా ఉంటే
మనం ఇబ్బంది పడతాం. సో వీల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ హీ సాటిస్ఫైస్. సో విత్హోల్డింగ్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా అతనికి లభ్యమైనప్పుడు దాన్ని యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ హైడ్ చేయడానికి ట్రై చేస్తాడు మన దాకా తీసుకురావాలి. ఎందుకంటే బికాస్ హీ గెట్ సాటిస్ఫాక్షన్ వెన్ వీఆర్ ఇన్ ట్రబుల్. సో దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ది కన్ఫ్లిక్ట్ పర్సన్. ఇంక్రీజింగ్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అంటే అంతకు ముందు మన దాకా సార్ బాగున్నారా, మీ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటాను సార్, మీరు ఇంద్రుడు మీరు చంద్రుడు మీ అంత గొప్పోళ్ళు లేరు అన్నాడు. ఎప్పుడైతే మన కన్ఫ్లిక్ట్ వచ్చిందో ఆయన అలా అనుకున్న వేరే వాళ్ళ దగ్గర చెప్తాడు, ఇది ఆయన ఇంద్రుడు అనుకున్నాను ఈ చంద్రుడు అనుకున్నాను అంత డూపు ఏం లేదు అక్కడ, ఊరికే మాటలు తప్ప ఆయన వెనకాల సరుకు లేదు. సేమ్ పర్సన్ టిల్ ఎస్టర్డే వాట్ హీ వాజ్ టెల్లింగ్ అబౌట్ అస్ విల్ డెఫినెట్లీ చేంజ్. కంప్లీట్ గా లాంగ్వేజే మారిపోతుంది. అంతకుముందు మన సార్ అన్నవాడు ఆయనే సార్ లేదా నిన్నటి దాకా వేరే రకంగా అనుకున్నాను, బట్ హీఈస్ రియల్లీ లైక్ దిస్ బికాస్ హీఈస్ ఎంటర్ ఇన్ టు ద కన్ఫ్లిక్ట్ విత్ అస్. సో ఆ రెస్పెక్ట్ అనేది కంప్లీట్ గా దిగిపోతుంది. దెన్ ఫ్రీక్వెంట్ కంప్లైంట్స్, ఇక మన మీద ఏదో ఒక సాకులు ఏదో ఒక తప్పులు వెతుకుతూ ఉంటాడు, హైలైట్ చేస్తుంటాడు. ఎందుకంటే మనల్ని డిగ్రేడ్ చేయాలి. సో ఒక కన్ఫ్లిక్ట్ లో ఉన్న వ్యక్తి ఈ లక్షణాలతోటి మనకి ఈజీగా ఐడెంటిఫై చేసే అవకాశాలు ఉన్నాయి. బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, మనం చెప్పిన దాన్ని వినడు, మనకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పాస్ చేయడు, మన మీద రెస్పెక్ట్ ఉండదు, దెన్ అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్ గా మన మీద కంప్లైంట్స్ చేస్తూ ఉంటాడు అనమాట. దిస్ ఈస్ ది ఇండికేటర్స్ ఆఫ్ ది కన్ఫ్లిక్ట్. వై నార్మల్లీ people avoid conflict? General గా సార్ ఆల్ పీపుల్ డోంట్ లైక్ ఎంటర్ ఇంటూ కాన్ఫ్లిక్ట్స్ బికాస్ కన్ఫ్లిక్ట్ అంటేనే అది ఒక తలకాయన వ్యవహారం. మనకు తెలుసది. ఎందుకు మన లైఫ్ మనం హ్యాపీగా బతకాలి, మనం పుట్టిన దేనికి, నాట్ ఫర్ కన్ఫ్లిక్ట్స్ కదా. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ ట్రై టు అవాయిడ్ ది కాన్ఫ్లిక్ట్స్. వై, వాట్ ఈస్ ద రీజన్స్ బిహైండ్ దట్ వై వీ ట్రై టు అవాయిడ్ ది కన్ఫ్లిక్ట్ అంటే, ఎందుకు మనం కన్ఫ్లిక్ట్ ని అవాయిడ్ చేస్తామంటే డోంట్ సీ క్లియర్ వే టు రిజాల్వ్ ఇట్ పీస్ఫుల్లీ. అంటే మనం దాన్ని ఆ కన్ఫ్లిక్ట్ ని రిజాల్వ్ ప్రశాంతంగా దాన్ని ఒక పరిష్కారం తీసుకురాగలము అనేటువంటి దారి మనకి కనపడదు, మన కళ్ళ ముందు కనబడడం లేదు. సో అప్పుడు ఏమనుకుంటామండి, ఎందుకు ఇది అనవసరంగా మనం క్లాసెస్ లో ఇంకా ఫర్దర్ కన్ఫ్లిక్ట్ లో ఇరుక్కుంటాము, దీన్ని అవాయిడ్ చేస్తే పోతలే అని చెప్పేసి నార్మల్లీ వీ డోంట్ ఎంటర్టైన్ దట్. నెక్స్ట్ ఏంటంటే ఎబిలిటీ టు గైడ్ ద కాన్వర్సేషన్. మన డౌట్ అంటే మనం ఆ కాన్వర్సేషన్ కానీ ఆ సంభాషణ కానీ దాన్ని మనం అర్థం చేసుకొని సరిగ్గా ఈ కాన్ఫ్లిక్ట్ మనం హ్యాండిల్ చేయలేము అనేటువంటి ఇనబిలిటీ మన మైండ్లో కనుక జనరేట్ అయితే నార్మల్గా ఆ కాన్ఫ్లిక్ట్లోకి మనం ఎంటర్ అవ్వం. ఎందుకంటే మనం ఏదో చెప్పి ఏదో అర్థం చేసుకుని ఫర్దర్గా దాన్ని కాంప్లికేట్ చేయడం తప్ప దాని సమస్యకి పరిష్కారం చూపించలేము అని చెప్పేసి మనం నార్మల్గా ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి బయటికి తప్పుకుంటాం. అస్యూమ్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఆర్గ్యుమెంట్ అండ్ దే విల్ లూజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా అవతల మనిషి యొక్క యాటిట్యూడ్ మనకు తెలిసినప్పుడు మనం ఇది ఖచ్చితంగా అతను నాతో ఆర్గ్యుమెంట్ చేయబోతాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఒప్పుకోనప్పుడు దీన్ని మనం ఫర్దర్గా దాని ఆర్గ్యుమెంట్ డెవలప్ చేసుకొని ఆ కాన్ఫ్లిక్ట్స్ని ఫర్దర్ కాంప్లికేట్ చేసుకోవడం ఎందుకు అనే ఉద్దేశంతో ఆ కాన్ఫ్లిక్ట్ని అవాయిడ్ చేసే, అంటే కాన్ఫ్లిక్ట్ని మనం దూరంగా తొలగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే లాంగ్ టర్మ్ రిలేషన్. అంటే సపోజ్ ఇప్పుడు ఏదో చిన్న డిస్ప్యూట్స్ వచ్చినాయి, దీన్ని ఫర్దర్గా కాంప్లికేట్ చేసుకుంటే మన లాంగ్ టర్మ్ రిలేషన్స్ దెబ్బతింటాయి, ఎందుకులే ఈ కాన్ఫ్లిక్ట్ ఇక్కడితో వదిలేద్దాము అని ఆ లాంగ్ టర్మ్ రిలేషన్ మెయింటైన్ చేయడం కోసం అని చెప్పి కూడా మనం కాన్ఫ్లిక్ట్ ని అవాయిడ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంకోటి ఫీలింగ్ వేస్ట్ ఆఫ్ టైం. అసలు కాన్ఫ్లిక్ట్ లో ఎందుకంటే మనం ఎంటర్ అవ్వాలి, అసలు కాన్ఫ్లిక్ట్ అంటేనే వేస్ట్ ఆఫ్ టైం. దాని గురించి అనవసరమైన ఆర్గ్యుమెంట్, మనసు పాడు చేసుకోవడం, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. సో ఇంత పాడు చేసుకుని మనం ఈ కాన్ఫ్లిక్ట్ లో ఎంటర్ అవ్వాలా, ఎందుకులే మనకి ఈ పరిస్థితి అని చెప్పేసి ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి బయటికి తొలగే అవకాశాలు చాలా ఎక్కువేనండి. తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అసలు వాడేవాడు, వాడితో మనం ఏంటి ఆర్గ్యుమెంట్, మనతో సమానం అవ్వాడు, వై షుడ్ వీ ఆర్గ్యూ విత్ హిమ్, నా ముందు వాడు ఎంత అసలు వాడిని నేను ఎందుకు కూర్చోబెట్టి అలౌ చేయాలి, సో ఐ డోంట్ ఎంటర్టైన్. అంటే అవతల వాడు మనకన్నా ఇన్కాంపిటెంట్ గా, మనకన్నా చిన్నవాడుగా తలిచినప్పుడు వై షుడ్ ఐ ఆర్గ్యూ విత్ హిమ్, హీఈస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, లెట్ హిమ్ గో అని చెప్పేసి ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి మనం బయటికి వచ్చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ నార్మల్లీ వై వీ అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్ అండి. సో ఈజ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ గుడ్ బ్యాడ్. సో నాకు దయచేసి హౌ మెనీ పీపుల్ ఫీల్ దట్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్? కెన్ యూ ప్లీజ్ పుట్ ఇన్ టు ది చాట్ బాక్స్ or you can unmute and tell us. So how many people feel conflict is good or bad? Am I audible, sir? Hello? sir. Yeah, conflict is bad. Avinash Kumar, very good. Narendra, very bad.
ఎస్ బ్యాడ్. ఎస్ అంటే బ్యాడ్ ఆ గుడ్ అండి విశ్వనాథ్ గారు? విజయ్ సమ్ టైమ్ ఇట్ ఈస్ గుడ్, బ్యాడ్, బోత్. ద్రోణ కుమార్ గారు బోత్. కొల్లూరు నాగమణి గారు బ్యాడ్, బోత్ బ్యాడ్. హెల్దీ కన్ఫ్లిక్ట్స్. నవీన్ అడ్సుపల్లి బ్యాడ్, బోత్. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నెసరీ. ఎక్సలెంట్ అండి, excellent feedback. So very nice. I am very happy. So people are very keen on the subject. So the feedback what I got is tremendous. Many people feel companies are bad because it gives negative result. Tend to avoid it. Kani అన్ని conflicts bad అనుకోవడం మాత్రం correct కాదండి. Conflicts has both advantages and disadvantages also. Some conflicts gives advantage to us. Conflict has the capacity not only to cause harm and pain, but also to create a positive change for us. For example, అంటే ఏదైనా సరే మనం ఒక కాంపిటేటివ్ స్పిరిట్ గా తీసుకున్నప్పుడు conflict may give better result also for us. For example, మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళతోటి conflict కనుక లేకపోతే మనకి స్వతంత్రం వచ్చుండేది కాదు కదా. So the independence of India is because of the conflict of Gandhi with British people only. సో ఎప్పుడైతే ఈ బ్రిటిష్ పరిపాలన ఆయన వ్యతిరేకించాడో, కన్ఫ్లిక్ట్ లోకి ఎంటర్ అయ్యాడో, అక్కడి నుంచి యాజిటేషన్ ఇండిపెండెన్స్ వార్ స్టార్ట్ అయింది. సో సపోజ్ ఇఫ్ గాంధీ వుడ్ హ్యావ్ బీన్ కాంప్రమైజ్డ్ విత్ ద బ్రిటిష్ పీపుల్, ద క్వశ్చన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డజంట్ అరైజ్. అంటే మీరు అనొచ్చు ఇంకొక ఆయన వచ్చి ఉండేవాడు కదా సార్ అని మీరు అనొచ్చు, డెఫినెట్లీ. బట్ సమ్వన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద కన్ఫ్లిక్ట్. ఎప్పుడైతే అవతల వాడిని వ్యతిరేకిస్తామో అప్పుడే మనం ఆ కన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ తీసుకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు, అంటే ఇది ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను, కేసీఆర్ గారు తెలుగుదేశంలో పాత రోజుల్లో కంటిన్యూ అయినట్టుంటే ఈ రోజు ఆయన సీఎం ఆఫ్ తెలంగాణ అయి ఉండేవారు కాదు కదా. బికాస్ హీ వాస్ హ్యావింగ్ కన్ఫ్లిక్ట్ విత్ ది తెలుగుదేశం పార్టీ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్ విచ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డిస్కస్. He entered the conflict and he started the Telangana agitation. He won it. Ante he got benefit out of that conflict. Ante all conflicts are not bad. Sometimes now Telangana people evanukuntunnarandi, because of KCR we got Telangana. So that is the benefit to the people. Suppose if KCR would have been compromised with the Telugudesam, whatever the condition he was having in those days, aa rojule dani compromised, he would have been one of the MLA like others today. He would have not become a Chief Minister of Telangana. So some conflicts give definitely benefits. So let us not conclude that all benefits are bad and give bad results only. There are many conflicts which gives good results also, but that depends on ability to handle how to handle the conflict ane dani meeda ఆధారపడి ఉంటుందండి. Positive conflicts is constructive in nature. For example, it produces ideas, solves continue problem, provide opportunity for people and teams to expand their skills and fosters creativity. అంటే మన ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ వచ్చిందో దాన్ని పాజిటివ్ గా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ గా మనం తీసుకున్నామో అప్పటి నుంచి మన గ్రోత్ స్టార్ట్ అవుతుందండి. సో ఇఫ్ యూ గో ఇన్ టు ద నెగిటివ్, ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్, యూ గో డౌన్. బట్ లెట్ us టేక్ ఫర్ ఎగ్జాంపుల్ SLV3 మన plan will be within or even from outside also. You take it positively. They want it. They send some into the orbit. అదే కనుక ఆ ఫెయిల్యూర్ తోటి అక్కడ ఉంటే ఈ రోజు సో ఎవ్రీ కాన్ఫ్లిక్ట్ ఒకటి అనేది మన మనసులో కానీ బయట కానీ స్టార్ట్ అయినప్పుడు దాన్ని విన్ చేయడం ఎలాగా, దాన్ని ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో కనుక మనం తీసుకుంటే definitely we get positive result, and that type of conflicts which give positive results are always good for us. అంటే మనం ఎప్పుడైతే ఆ కాన్ఫ్లిక్ట్ ని ఒక పాజిటివ్ అనలైజ్ చేసి దానిలో ఉన్నటువంటి బ్యాడ్ ని తీసేసి దాని కన్వర్షన్ గుడ్ కన్వర్షన్ గా చేసుకోవాలని ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా కాన్ఫ్లిక్ట్స్ ఆర్ వెరీ గుడ్. నౌ we understood what is conflict, what are the reasons for conflict, and whether all the conflicts are good and bad అనేటువంటి ఒక చిన్న సినారియో. అంటే మనం we got a little idea about the conflicts. కాన్ఫ్లిక్ట్ అనేది మనకు ఒక సమగ్ర అవగాహన అంటూ ఏర్పడింది. అండ్ మనం కాన్ఫ్లిక్ట్స్ కంపల్సరీ దాన్ని అవాయిడ్ చేయలేము అని మనం తెలుసుకున్నాం. బట్ కాన్ఫ్లిక్ట్ ఎలా రిజాల్వ్ చేయాలి? సో వాట్ ఆర్ ద వేస్ టు హ్యాండిల్ ది కాన్ఫ్లిక్ట్స్? సో దట్ ఈస్ ది ఇమీడియట్ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. We cannot live with conflicts for a long. So we have to find the way
how to come out of the conflicts. So now let us discuss what is the resolutions, what is the tips available in front of us to resolve the conflicts. ఒకటండి, బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఈస్ బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ ఎప్పుడైతే మనం అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ కానీ ప్రాబ్లమ్ని కానీ బ్యాలెన్స్ చేయగలిగినప్పుడు మాత్రమే కాన్ఫ్లిక్ట్కి రెజల్యూషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 = 5 అండి. అది యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ 2 and 5, సారీ 2 and 3 ఉన్నప్పుడు 2 and 3 దేర్ ఈస్ నో రెజల్యూషన్ ఫర్ దట్. బట్ వెన్ యూ మేక్ ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడైతే ఆ 2 + 3 ముందు ఈజ్ ఈక్వల్ టు పెట్టామో అది 5 అయింది. 5 ఎప్పుడైందండి, 2కి ఆఫ్ కలిపామో 3 నుంచి ఆఫ్ దించాము కిందకి. ఎప్పుడైతే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేశామో దెన్ వీ గాట్ ద రిజల్ట్ ఆఫ్ 5. సిమిలర్లీ మన ముందు కళ్ళ ముందు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లంలో పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని థింక్ చేసినప్పుడు పాజిటివ్ సైడ్ పెంచుకుని నెగిటివ్ సైడ్ తగ్గించుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. డెఫినెట్గా ఆ కాన్ఫ్లిక్ట్కి మన ముందు రిజల్ట్ 100% కనపడుద్ది. సో ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఈస్ decrease the negative and increase the positive, balance the situation, definitely you will find out the solution. So what is the positive way of responding to the conflict? అంటే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం దానికి పాజిటివ్గా హ్యాండిల్ చేసినప్పుడు మాత్రమే దానికి మనకి రిజల్ట్ వస్తుందండి. కాన్ఫ్లిక్ట్ కాదు, ఎనీథింగ్, యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ లుక్ ఇన్ టు ద పాజిటివ్ వే you don't get any response to the any problem. So first you should find out the positive way to react or respond to any situation. Similarly, even for conflict also, first we have to respond in a positive way. So what are the positive ways of responding to the conflict? First, ability to think from others angle, empathy andi. First మనం ఎప్పుడైనా సరే వాడి సైడ్ ఏం ప్రాబ్లం ఉంది, వాట్ ఈస్ ద ప్రాబ్లం అదర్ సైడ్ అని కనుక ఆలోచించినప్పుడు మాత్రమే దానికి మనకి సొల్యూషన్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన కాళ్ళకి దెబ్బ తగిలిందండి, నా కాళ్ళకి దెబ్బ తగిలింది, బొట్టన వేలు అంతా వాచిపోయి బాగా పెయిన్గా ఉంది. సో నేను అదే సిచ్యుయేషన్లో అర్జెంట్ పని మీద బస్సులోనో ట్రైన్లోనో ఎక్కడికి వెళ్తున్నాను అనుకోండి. వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి, అనుకోకుండా ఒకతను నా కాలు తొక్కేశాడు. అసలే నాకు పెయిన్, నడవలేని పరిస్థితిలో విధి లేక నేను ఏదో ప్రయాణం చేస్తున్న టైంలో ఆ సమయంలో నా కాలు తొక్కాడు అనుకోండి. తొక్కినప్పుడు ఏమవుతుందండి, బర్స్ట్ అయిపోద్ది. సో ఐ గెట్ ఎమోషనల్ బస్ట్ అయిపోతాను. వాట్ ఈస్ ద నాన్ సెన్స్ అని అతను తిట్టబోయే టైంలో నా నోరు గట్టిగా అరిచి స్టార్ట్ అవ్వబోయే టైంలో అజ్యూమింగ్ ఐ ఫౌండ్ ద అదర్ మ్యాన్ ఈజ్ బ్లైండ్, అంటే నా ఎదురుగా నా కాలు తొక్కిన అతను కళ్ళు లేవు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎప్పుడైతే నేను కళ్ళు లేవు అని అనుకున్నానో నేను తిట్టాలి అని నోరు స్టార్ట్ చేసిన వాడిని కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాను. ఎందుకని, బికాస్ ఐ కేమ్ టు నో దట్ ద అదర్ పర్సన్ ఈజ్ బ్లైండ్. అతనికి తెలియక తొక్కాడు. నిజంగా కావాలని తొక్కితో నేను స్టార్ట్ చేసినప్పుడు అది బర్స్ట్ అయిపోతాం, తిట్టుకుంటాం, అరుస్తాం, అది ఓకే. బట్ వెన్ ఐ కేమ్ టు నో అదర్ మ్యాన్ ఈజ్ బ్లైండ్ మ్యాన్ హూ కెనాట్ అండర్స్టాండ్ మై పొజిషన్, న్యాచురల్లీ నాలో ఉన్నటువంటి ఆ ప్రాబ్లం డౌన్ అయిపోయి సో అతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తావు, ఓ పాప ఇది కదా అందువల్లే నా కాలు తొక్కండి, ఐఎమ్ సారీ నేను చెప్తాను సారీ, బికాజ్ ఐ రియలైజ్డ్ దట్ ఐ అన్నెసెసరీలీ వెంట్ ఉంటే ఎమోషన్ అని చెప్పేసి. సో ఇక్కడ ఎప్పుడైతే మనం అవతలి మనిషి యొక్క ప్రాబ్లం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశామో కాన్ఫ్లిక్ట్కి 50% ఆన్సర్ మనకి దొరికినట్టే సార్. కామ్, నాన్ డిఫెన్సివ్ అండ్ రెస్పెక్టబుల్ రియాక్షన్స్. ఎప్పుడైనా సరే పాస్ మోడ్, అంటే మనం ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళినప్పుడు, ఒక ప్రాబ్లంలో ఎంటర్ అయినప్పుడు దాన్ని కామ్గా అర్థం చేసుకుని డిఫెన్సివ్ కాకుండా నాన్ డిఫెన్సివ్ మోడ్లో ఒక రెస్పెక్టబుల్గా ఆ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేస్తే డెఫినెట్గా మనకి ఆన్సర్ దొరకకుండా పోదు. ఇట్ డిపెండ్స్ హౌ యూ సీ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ అదర్స్ యాంగిల్ అండ్ ఈవెన్ యువర్ యాంగిల్ ఆల్సో, హౌ రెస్పెక్టబుల్లీ యూ హ్యాండిల్ ద సిచ్యుయేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో రెడీనెస్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఏదైనా సరే అండి, క్షమని మించినటువంటి ఆయుధం ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మన చేతిలో లేదు. దట్ ఈస్ ద అల్టిమేట్, ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. క్షమించాను అని చెప్పడం అనేది చాలా గొప్ప మనస్సున్న వాళ్ళకే సాధ్యమవుతుందండి. దట్ ఈస్ నాట్ దట్ ఈజీ. మనం ఏమనుకుంటా అంటే ఓకే క్షమించాను అని చెప్పడానికి మనం ఏదో ఈగో ఫీల్ అవుతాం, కానీ ఒక్కసారి ఇఫ్ యు సే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నెవర్ మైండ్ అని చెప్పామంటే అవతలి వాడిని మనం గౌరవించినట్లు లెక్క, అవతలి వాడి యొక్క అభిప్రాయాన్ని మనం రెస్పెక్ట్ ఇచ్చినట్లు లెక్క. మీకు ఇమ్మీడియట్గా మీ ప్రాబ్లంకి మీ కాన్ఫ్లిక్ట్కి ఒక సొల్యూషన్ దొరికినట్టే లెక్క. సో లెట్ us not worry about saying sorry or forgetting or forgiveness.
దట్ ఈస్ ద వెరీ 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 మోస్ట్ సెన్సిబుల్ యాక్షన్ టు రిజాల్వ్ ది కన్ఫ్లిక్ట్స్. సో దయచేసి ఫర్గివ్నెస్ అనేది ఎంత అది ఓకే, ఒక్కొక్కసారి ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు నేను మీకు చెప్పినంత ఈజీ కాదు ఫర్గివ్నెస్ అని, కానీ ఫర్గివ్నెస్ ని మించినటువంటి ఆయుధం కన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ లో లేదండి. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అవైలబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎబిలిటీ టు సీ కాంప్రమైజ్ అండ్ అవాయిడ్ పనిషింగ్. కాంప్రమైజింగ్ అంటే వేరెవర్ దెర్ ఈజ్ ఎ పాసిబుల్ లెట్ us కాంప్రమైజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 లక్షల వరకు అప్పించాను అనుకోండి, 4 లక్షలు 3 లక్షలు అప్పించాను. నిజంగా వాడు దివాలా తీశాడు, దివాలా తీసి చాలా కష్టాల్లో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి సార్ నేను ఒక 2 లక్షలు ఇస్తాను, మిగతా నా దగ్గర పోయింది అని చెప్పి నా దగ్గరికి వచ్చినప్పుడు ఐ హ్యావ్ ఓన్లీ 2 సొల్యూషన్స్. ఐ రియల్లీ నో ద కండిషన్ ఆఫ్ ద అదర్ ఫెలో. సో నేను అప్పించాను, వాడు ప్రాబ్లం ఉన్నాడు, అది ఓకే, నేను దాన్ని ఏం చేయలేను. ఈ పరిస్థితుల్లో నా దగ్గర ఉన్న 2 సొల్యూషన్స్. ఓకే, వాడి కష్టాన్ని అర్థం చేసుకొని ఆ 2 లక్షలు తీసుకొని, సరే బాబు నువ్వు ఫ్యూచర్లో నువ్వు బాగుపడినప్పుడు నువ్వు కంఫర్ట్గా ఉన్నప్పుడు నాకు ఇవ్వని చెప్పడమా, లేదంటే ఈ 2 లక్షలు ఎవరికి కావాలి, ఈ 2 లక్షలు కూడా అవసరం లేదు పో అని చెప్పేసి వాడి మీద ఏదో కేసు పెట్టడం, గొడవ పడ్డమా, లేదంటే 2 లక్షలు తీసుకొని గొడవ పడ్డమా. దెర్ ఆర్ 2-3 ఆప్షన్స్ అవైలబుల్ విత్ మీ. బట్ వాడు ఉన్న పరిస్థితుల్లో ఆల్రెడీ మానసిక ప్రాబ్లంలో ఉన్న వాడిని నిజంగా అంటే మనం అనలైజ్ చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ అదర్ ఫెలో వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు గివ్ ద మనీ, సో లెట్ us go to లిటిల్ కాంప్రమైజేషన్. అది మనకి కొంచెం కష్టమైన పనే, నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ ఆ టైంలో అనవసరమైనటువంటి కాన్ఫ్లిక్ట్ పెట్టుకుని కేసులు పెట్టుకుని గొడవలు పెట్టుకుపోయే కన్నా 4 మనుషులను పిలిచి ఇదిగో ఈ 2 లక్షలు తీసుకున్న ఫ్యూచర్లో నువ్వు అవకాశం ఉంటే ఇవ్వు అని చెప్పడంలో ఎంత మానసిక ప్రశాంతత ఉంటుందని ఒకసారి ఆలోచించండి. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఐఎమ్ టెల్లింగ్ అన్ ఎగ్జాంపుల్ అంతే. అంటే అందరూ కాంప్రమైజ్ అయిపోవాలి, అందరూ డబ్బులు వదులుకోవాలని చెప్పడం నా ఉద్దేశం కాదండి. దిస్ ఈస్ ద వే టు కాంప్రమైజ్ విత్ ద థింగ్స్. అంటే అవతల వాడికి ఇబ్బంది లేకుండా మీకు ఒక 2 లక్షలు పోయినందువల్ల మీ జీవితం ఏమి వెనక ముందు అయిపోదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కాంప్రమైజ్. ఊరికే వాడి వెనకాల పడి గొడవలు పడి అనవసరమైన కాంప్లికేషన్ తెచ్చుకుని ఆ 3 లక్షలు ఎలా రావాలి, ఎలా తీసుకోవాలి మన మనస్సంతా పాడు చేసుకుని అవతల మన ప్రయారిటీస్ నెగ్లెక్ట్ చేసుకుని ఈజ్ ఇట్ నెసెసరీ? నో, ఇట్స్ నాట్ నెసెసరీ. సో మన ముందున్నటువంటి ఇమీడియట్ ప్రయారిటీ ఏంటి, ఆ సొల్యూషన్ ఆ కాంప్లీట్లీ మనం ఎట్లా సొల్యూషన్ తీసుకురాగలుగుతాము అనేటువంటి పరిష్కారాన్ని మనం కలగజేసుకున్నప్పుడు we get easily solutions అండి. That is compromisation is one of the solution. Believe that the resolving issue is the best thing to make our life peace and happy. ఎప్పుడైనా సరేనండి గొడవ పడడం, ఇబ్బందులు పడడం, గొడవలు పెంచుకోవడం, ప్రతిదానికి డిస్ప్యూట్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఎటువంటి మనశ్శాంతి ఉండదు. మీ టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ ఇందాక అనుకున్నట్టుగా. ఇంకోటి ఏంటంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేసినందువల్ల మన ఇంపార్టెంట్ ప్రయారిటీస్ అన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ అగైన్. ఇది అంత అవసరమా, దీని మీద మనం ఎంతసేపు పోరాడితే మాత్రం వచ్చే ఉపయోగం ఏమిటి అని చెప్పేసి కనుక మనం ఒకసారి మనం అనలైజ్ చేసుకుని ఆ పీస్ అండ్ హ్యాపీ మనకి అల్టిమేట్ గా వాట్ వీఆర్ లివింగ్ ఫర్ ద పీస్ అండ్ హ్యాపీ. సో ఆ హ్యాపీ, ఆ పీస్నెస్ మనకి కావాలి అనుకుని ఆ కాన్ఫ్లిక్ట్ ని ఎంత తొందరగా వదిలించుకోవాలనే ప్రయత్నం చేస్తే, అంటే డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్స్, ప్రయత్నం చేస్తే అవర్ మైండ్ విల్ బికమ్ పీస్ అండ్ హ్యాపీ. అండ్ రాత్రి హ్యాపీగా నిద్రపోతా ఉండే ఎటువంటి ఇబ్బంది లేకుండా. లేదంటే ఆ మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది, పగలపూట అన్నం సహించదు, రాత్రి పూట నిద్ర పడదు. అవసరం లేదు కదా. సో వేరెవర్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, సో బిలీవ్ దాట్ రిజల్యూషన్ అవాయిడ్ చేయడం అంటే కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయడం అనేది ఇట్స్ ఏ రూట్ ఫర్ పీస్ అండ్ హ్యాపీ అని ఆలోచించుకుని బెటర్ గెట్ సొల్యూషన్ ఫర్ ది కన్ఫ్లిక్ట్స్. నెక్స్ట్, ఇన్ ఏ నెగిటివ్ వే ఆఫ్ రెస్పాండింగ్. ఇందాక మనం పాజిటివ్ వేస్ థింక్ చేసామండి. ఇప్పుడు వాట్ ఆర్ ద నెగిటివ్ వేస్? ఇన్ఎబిలిటీ టు థింక్ ఫ్రమ్ అదర్ యాంగిల్. ఎప్పుడు కూడా మనం అవతల వాడి నుంచి ఆలోచించము. నాకు కావాల్సింది ఇట్స్ వాట్ ఐ వాంట్ ఈజ్ వాట్, దట్స్ ఆల్. వై షుడ్ ఐ కన్సిడర్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్? దెన్ ఇమీడియట్లీ కన్ఫ్లిక్ట్స్. మీరు ఎప్పుడైతే అవతల మనిషి ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోలేకపోతున్నారో యు ఆర్ నాట్ కాంప్రమైజింగ్. సో దెన్ ఇమీడియట్లీ ఎప్పుడైతే మీరు కాంప్రమైజ్ చేయట్లేదు, అడాప్టబిలిటీ లేదు, చేంజ్ లేదు, ఎప్పుడైతే మీరు రిజిడ్గా ఉన్నారో, ఇనేబుల్ టు థింక్ ఫ్రమ్ అదర్స్ యాంగిల్, ప్రాబ్లంకి సొల్యూషన్ రాదు. బికాస్ యు ఆర్ స్టాండింగ్ ఆన్ సర్టన్ ideas, you are standing on certain opinions. So when you are not understanding the other side problems, definitely you are not going to get any solution for any conflict. So మీరు ఆ అదర్స్ యాంగిల్ని థింక్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి కాన్ఫ్లిక్ట్కి రెజల్యూషన్ అనేది దొరుకుతుంది. ఎక్స్ప్లోజివ్, యాంగ్రీ, హర్ట్ఫుల్, ఈగో, రెసెంట్ఫుల్ రియాక్షన్, ఇవన్నీ ఏంటంటే ఎమోషనల్ అవుట్బర్ట్స్ అండి.
ఎప్పుడైతే మనం ఒక యాంగ్రీ మూడ్లో హర్ట్ఫుల్ అంటే అవతల వాడు మనం ఎంతసేపు కించపరుస్తున్నాడనో లేదా మనం వాడిని కించపరచాలనో ఈగో ఇవన్నీ పెట్టుకుంటే ఏమవుతుందంటేనండి ప్రాబ్లం రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది తప్ప డెఫినెట్ గా ఏ రోజుకి కూడా మనకి సొల్యూషన్ రాదు. ఎస్పెషల్లీ ఆ ఎమోషనల్ అనేటువంటిది వెరీ డేంజర్ అండి. ఇట్ విల్ నెవర్ గివ్ ద సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రజిత్ మీకు తెలుసు. ఇంద్రజిత్ అంటే రావణాసుడి కొడుకు. అంటే ఎలా కన్ఫ్లిక్ట్స్ కి ఎలా అని ప్రాబ్లం ఎమోషన్ అనేది ఎలా రియాక్షన్ ఉంటుందంటే రావణాసుడి కొడుకు ఇంద్రజిత్తుడికి మేఘనాథుడు అనే పేరు కూడా ఉంది. అతనికి ఒక బలమైన శక్తి ఉంది. ఏంటది? ఆకాశంలో కనిపించకుండా యుద్ధం చేయగలుగుతాడు. కానీ యాక్చువల్గా ఆకాశంలో కనపడకుండా యుద్ధం చేయడం అనేది ఇట్ ఈస్ అగైనెస్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ వార్ ఇన్ దోస్ డేస్. కానీ వీడు రాక్షసుడు. సో వాడిని లాని బ్రేక్ చేయడమే వాళ్ళకి తెలుసు రాక్షసుడికి. సో వీడేం చేస్తున్నాడంటే ఆకాశంలో కనపడకుండా యుద్ధం చేస్తున్నాడు వానర సేన మీద. యుద్ధం చేస్తుంటే వాడి శక్తితోటి కొన్ని వందల వేల మంది వానరులు చనిపోతుంటే లక్ష్మణుడు ఏం చేయాలో, సో సైలెన్స్ ప్లీజ్, లక్ష్మణుడు ఏం చేయాలో తెలియక సో హీ వాస్ ఫ్రస్ట్రేటింగ్ అనమాట. ఏదో రకంగా వీడిని అంతం చేయాలి అనేటువంటి సార్ ప్లీజ్ సైలెంట్. సో ఏదో రకంగా వీడిని అంతం చేయాలనే ఉద్దేశం వాడి చేతిలో ఏమీ లేక, సార్ కొంచెం వాళ్ళని అన్మ్యూట్ చేసేయండి సార్. ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు. మీ కాడనే ఉంది సార్ హోస్ట్. నా దగ్గర ఉందా? ఓకే. సో ఎవరైతే వాళ్ళు ఆ ఆకాశంలో వాడు వందల మంది వానరులు చనిపోతుంటే అవుట్ పోస్ట్ అయిపోయాడు. ఇంక లక్ష్మణుడు ఏం తెలియక వాడిని ఏదో రకంగా చంపాలి, లేదంటే వానరులు మన సైన్యం అంతా సర్వనాశనం అయిపోతున్న ఉద్దేశంతో బ్రహ్మాస్త్రం తీశాడు. బ్రహ్మాస్త్రం తీసినప్పుడు రాముడు ఒక్కడే అడిగాడు, ఎందుకు వై ఆర్ యూజింగ్ బ్రహ్మాస్త్రం నవ్వు అంటే, లేదు వీడిని ఎలాగైనా చంపేయాలి, వీడే కాదు వీడి వల్ల మనం ఇంత నష్టపోతున్నాం కాబట్టి అసలు మొత్తం రాక్షస జాతినే నాశనం చేస్తాను ఈ బ్రహ్మాస్త్రంతో. బ్రహ్మాస్త్రం ఒకసారి వదిలేమంటే మొత్తం సర్వనాశనం అయిపోతుందండి. సో అప్పుడు రాముడు అన్నాడంట, ఏంటి నువ్వు చేసే పని, నీ ఎమోషన్లో నువ్వు చేసే పని, నువ్వు రాక్షసుని మేఘనాథుని చంపాలని నువ్వు ప్రయత్నించట్లేదు, నువ్వు మొత్తం రాక్షస జాతినే చంపాలని ప్రయత్నిస్తావు. దాంతో పాటు రాక్షసులతో పాటు చాలా మందికి హాని జరుగుద్ది మంచి వాళ్ళకి. సో నువ్వు ఎమోషన్స్ లో తీసుకునేటువంటి ఏ డెసిషన్ అయినా కూడా ఇట్ గివ్స్ నెగిటివ్ రిజల్ట్ తప్ప పాజిటివ్ రిజల్ట్ ఇవ్వదు. సో యూ విత్డ్రా యువర్ ఐడియా ఇమీడియట్లీ అని చెప్పేసి అప్పటికప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని విత్డ్రా చేయించాడు. సో ఎమోషన్ తీసుకునేటువంటి డెసిషన్స్ ఎప్పుడు కూడా రాంగ్ అని ఉంటాయి. అదే ఆంజనేయుని కూడా తోక నిప్పండిచ్చినప్పుడు ఏం చేశాడండి, ఆ ఎమోషన్స్ లో ఏం చేశాడు, మొత్తం లంకంతా తగలబెట్టేశాడు. తగలబెట్టిన తర్వాత అనిపించిందంట, లంకంతా తగలబెట్టేశాను, సీతాదేవి కూడా లంకలోనే ఉంది కదా, అయ్యో ఎంత పిచ్చి పని చేశాను నేను అని చెప్పేసి ఏడుస్తూ ఒకసారి కూర్చొని తర్వాత కాసేపు ఆలోచించి సీతాదేవి అశోకవనం దగ్గరికి వెళ్ళి వెతికితే లక్కీగా సీతాదేవి, ఎందుకంటే ఆవిడ యొక్క క్యారెక్టర్స్, ఆవిడ ఆ పతివ్రత లక్షణాలు కానీ ఆవిడకున్నటువంటి ఒరిజినల్ క్వాలిటీస్ వల్ల అగ్నిదేవుడు ఆవిడ టచ్ చేయలేదంట. అప్పుడు తెలుసుకున్నాడు ఆంజనేయుడు. సో అదే ఒక ఎమోషనల్ ఆయన తీసుకున్న డెసిషన్ వల్ల సీతాదేవికి ఏదైనా అయినట్టుంటే మొత్తం అంటే రామాయణమే ఒక స్టోరీయే మనకి ఉండేది కాదు కదండి. సో ఎనీ ఎమోషనల్, ఇది నేను అంటే పురాణాల్లో చెప్పాను, వీ కెన్ సే సో మెనీ ఎగ్జాంపుల్స్. ఎనీ ఎమోషనల్ డెసిషన్, ఎమోషనల్ రియాక్షన్ will never give positive result. Then withdraw of responsibility, isolation, shaming and fear of abandonment. అంటే రెస్పాన్సిబిలిటీ విత్డ్రా చేసుకుంటాడు. నెగిటివ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే నేను ఎంటర్ కాను, దీనికి నాకు సంబంధం లేదు, సో ఐ డోంట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, మీ బాధ మీరు పడండి. దెన్ రిజల్యూషన్ ఎక్కడ వస్తుందండి? యూ వోంట్ గెట్. సో యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రిజల్యూషన్. ఏం చేస్తే మనం అనుకుని ముందుకు వెళ్తే దీనికి సొల్యూషన్ వస్తుందా అని మన మనసులో మనం అనుకున్నప్పుడు మాత్రమే దానికి మనం సొల్యూషన్ దొరుకుతుంది. అంతేగాని దట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ, యూ హ్యాండిల్ ఇట్, బట్ ఐ వాంట్ మై రిజల్ట్ అని చెప్పేసి మనం మూలం రిజిడ్ గా కూర్చుంటే మాత్రం యూ వోంట్ గెట్ ఎనీ రిజల్ట్, యూ వోంట్ గెట్ ఎనీ రెజల్యూషన్. సో ఇనేబిలిటీ టు కాంప్రమైజ్, ఇందాకే చెప్పాను మీకు. సో కాంప్రమైజ్ అనేటువంటి మైండ్ సెట్ మనకి కనుక లేకపోతే ప్రాబ్లం, అంటే ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అనేటువంటి థాట్ కొంతమందికి వస్తుందండి. వై షుడ్ వీ కాంప్రమైజ్? But you have to compromise, because compromise is also a part of life. ఇంట్లో మనకి ఎన్ని రకాల సంఘర్షణలు, ఎన్ని రకాల గొడవలు, సపోజ్ దేర్ ఈజ్ నో కాంప్రమైజ్, అసలు మనం సంసారం చేయగలుగుతామండి? మన భార్యాభర్తల అనుబంధం, కుటుంబ అనుబంధం, కాంప్రమైజ్ చేసిన వర్డ్ కనుక మన మైండ్లో లేకపోతే ఒక సంసార జీవితం, సంసార నావ అనేది సక్రమంగా నడుస్తుందా? సో సంసార నావ అనేది
సంసార నావా అనేది ఒడిదుడుకులు. భార్య కాంప్రమైజ్ కాక, భర్త కాంప్రమైజ్ కాక, ఇద్దరు నేనంటే నేను అని కొట్టుకుంటున్నాం అనుకోండి, వీ నో ద లైఫ్ హౌ ఇట్ ఎండ్స్. సో కాంప్రమైజ్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండి. లెట్ ఇస్ నాట్ ఫీల్ కాంప్రమైజ్ అయిపోతే మనం దిగిపోయాం కిందకి అనే ఫీల్ మాత్రం మైండ్ లో రానివ్వద్దు. కాంప్రమైజ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ రెజల్యూషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ది ఫియర్ అండ్ అవాయిడెన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. భయం అంటే మనం ఏమైనా జరుగుద్దేమో, మనకెందుకు ఈ తలకాయ నొప్పి. సో ఆ నెగిటివ్ యాటిట్యూడ్ ఏమంటే అవాయిడ్ చేసి ఆ కాన్ఫ్లిక్ట్ ని ఎటువంటి పరిష్కారం లేకుండా ముందుకు తీసుకెళ్లకుండా ఉంటాం అనమాట. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ బ్యాడ్ అవుట్కమ్స్. ఎందుకు మనం దానిలో తలదూరిస్తే, సపోజ్ ఇందాక నేను 2 lakhs చెప్పాను అనుకోండి, వాడు నా దగ్గరికి మాట్లాడుతున్నాడు అని చెప్పినప్పుడు వీడు నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, తగ్గించడం నాకు ఇష్టం లేదు, సో ఐఎమ్ అవాయిడింగ్. సో ఎప్పుడైతే వాడిని అవాయిడ్ చేశానో ఆ కాన్ఫ్లిక్ట్ కి రిజల్యూషన్ అనేది రాదు. సో దీస్ ఆర్ ఆల్ నెగిటివ్ వేస్. సో దేర్ ఆర్ పాజిటివ్ వేస్ టు థింక్ ది కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ and there are negative ways also to respond the conclusion. It is your ability, it is your strength to how to respond to the conflict. If you respond in a positive way, you will get the result. If you respond in the negative way, it will further aggravate. సో కాన్ఫ్లిక్ట్స్ రిజల్యూషన్ స్టైల్స్ ఎలా ఉంటాయండి? ఒకటి విన్ విన్ సిచ్యుయేషన్, అంటే మీరు గెలవాలి నేను గెలవాలి. అంటే ఉదాహరణకి ఇందాక ఎవరు మాట్లాడుతున్నారు సార్? ఓకే, సో ఇందాక విన్ విన్ సిచ్యుయేషన్ అంటే ఏంటంటే, ఇందాక ఒక అతను నా దగ్గరికి వచ్చాడు 2 లక్షలు పట్టుకుని, బట్ 5 లక్షలు ఇవ్వాలి. సో నేనేం చేశాను, 2 లక్షల కాదురా బాబు, నాకు ఒక 2.5 lakhs ఇవ్వు, బ్యాలెన్స్ అమౌంట్ అడ్జస్ట్ చేసుకుంటానులే, నీ పరిస్థితి కూడా నాకు తెలుసు. అంటే ఏంటి, నాకు కొంత సగం నాకు వచ్చింది, అవతల వాడి పరిస్థితి అర్థమైంది. సో విన్ విన్, ఇద్దరు విన్ కావాలి, ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇద్దరు విన్ కావాలి. సిమిలర్లీ కాంప్రమైజింగ్, ఇందాక చెప్పాను. కాంప్రమైజింగ్ అంటే ఏంటండి, ఓకే సో నువ్వు 2 లక్షలు ఇప్పుడు ఇస్తా అన్నావు కదా, ఇప్పుడు ఇవ్వు. బట్ ఇందాక విన్ విన్ అంటే ఏంటి, అక్కడతో ఓకే నువ్వు 2 బదులు 2.5 ఇవ్వు, అక్కడ సొల్యూషన్ అయిపోయింది. ఇక దేర్ ఇస్ నో ఫ్యూచర్. కాంప్రమైజింగ్ లో కాంప్రమైజ్ లో ఏంటండి, నువ్వు 2 లక్షలు ఇవ్వు, తర్వాత 3 లక్షలు తర్వాత నెమ్మదిగా ఇవ్వు. So it's a kind of compromising, and without putting pressure on the other person, we are finding a solution for the conflict. Same withdrawing. అసలు వదిలేసి, నాకు 2 లక్షలు వద్దు ఏమొద్దు, అది మీరు కోపంగా అనివ్వండి ఏదన్నా అవ్వండి, అటు విత్డ్రా అయిపోతున్నారు. పో నువ్వు ఏం నువ్వు 2 లక్షలు వదిలేరా బాబు, నువ్వేం చేసుకుంటావు తర్వాత ఇద్దుగానే అని చెప్పి అక్కడ ఫస్ట్ ఇమ్మీడియట్ గా సిచ్యుయేషన్ నుంచి విత్డ్రా అవుతున్నాం. దెన్ కంపీటింగ్ అంటే ఏంటంటే, 2 లక్షలు ఇస్తావా, నేను ఇచ్చింది 5 లక్షలు రా, చూస్తాను నువ్వు ఎందుకు, ఐ విల్ సీ హౌ యూ డోంట్ గివ్ మై మనీ. కంపీటింగ్ అంటే అవతల వాడిని మనం ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ద అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో కాంపిటెంట్. ఇక్కడ అవతల పర్సన్ వీక్ అయితే మీరు విన్ అవుతారు, మీరు వీక్ అయితే అవతల పర్సన్ విన్ అవుతారు. అగైన్ ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ ఆఫ్ చాయిస్. సో కంపీటింగ్ ఇన్ ద సెన్స్ యు ఆర్ ఛాలెంజింగ్ ద సిచ్యుయేషన్ వన్స్ అగైన్. అక్కడ ఆల్రెడీ కాన్ఫ్లిక్ట్ లో ఉన్నాము, బట్ కంపీటింగ్ అంటే ఏంటంటే అగైన్ యు ఆర్ ఛాలెంజింగ్. Whether you may win or you may lose, it is a subject to the further conditions. But ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 లక్షలు ఏంటి నువ్వు ఇచ్చేది, ఐ వాంట్ 5 lakhs, నువ్వు ఎలా ఇవ్వో నేను చూస్తాను అని చెప్పేసి సారీ వీఆర్ టేకింగ్ ఇన్ టు ద సిచ్యుయేషన్ ఇన్ ఏ ఛాలెంజింగ్ మోడ్. కంపీట్ చేస్తున్నాం అనమాట. దెన్ అవాయిడింగ్, పూర్తిగా వదిలేసి నువ్వు ఏం చేస్తావో చేసుకొని దానిలో ఎంటర్ అవ్వకుండా ప్రస్తుతానికి దాన్ని సైలెంట్ గా పెట్టేస్తున్నాం. దెన్ అకామిడేటింగ్ ఈజ్ ఆల్సో లైక్ కాంప్రమైజింగ్. అంటే వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి, సరే నువ్వు ఎంత ఇస్తావో అంత ఇవ్వు, పర్వాలేలే, మన ఇద్దరం ఫ్రెండ్స్ చాలా సంవత్సరాలుగా ఉన్నాం కాబట్టి నువ్వు ఇచ్చిన దాంతో నేను అడ్జస్ట్ చేసుకుంటానని వాడిని అకామిడేట్ చేస్తున్నాం అనమాట. సో ఫోర్సింగ్, అగైన్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అదర్ కాంపిటింగ్. ఫోర్సింగ్ అంటే ఏంటి, నువ్వు నాకు కంపల్సరీగా. ఇందాక కంపీటింగ్ అంటే ఏంటంటే ఛాలెంజ్ చేసి వదిలేస్తున్నాం. ఇక్కడ ఫోర్సింగ్ అంటే వాడి మీద ఒత్తిడి పెడుతున్నాం. ఫోర్సింగ్ అంటే కంపల్సరీ నువ్వు ఇవ్వాలి అని చెప్పేసి ఒత్తిడి పెడుతున్నాం. సో ఇవన్నీ ఒత్తిడి పెట్టడం అంటే ఏంటి, వేరే వాళ్ళని ఎవరన్నా పిలిపించడం, పెద్దవాళ్ళని పిలిపించి వాడి మీద ఫోర్స్ పెట్టి ఆ డబ్బుని మనం వసూలు చేసుకోవడం. సో ఈ రకంగా అనమాట. అంటే ఒక రిజల్యూషన్ తేవడానికి దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్ అండి. మన యొక్క బలాన్ని బట్టి, మన యొక్క ఆలోచనని బట్టి, మన యొక్క థింకింగ్ కెపాసిటీని బట్టి, మన యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి, రకరకాలుగా మనకున్న అక్కడ అవకాశాలను బట్టి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఆధారపడి ఉంటాయి. ఇందులో మేజర్ స్టైల్స్ ఏంటంటే విన్ విన్ సిచ్యుయేషన్, ఇద్దరు విన్ అవ్వాలి, కాంప్రమైజ్ అవుతాం ఒక్కొక్కసారి,
ఒక్కోసారి పూర్తిగా విత్డ్రా చేసుకుంటాం, కంప్లీట్ చేస్తాం, ఒకసారి ఛాలెంజింగ్గా అవాయిడ్ చేయొచ్చు, లేదంటే కూర్చోబెట్టి అకామిడేట్ చేస్తాము, ఒక్కోసారి ఫోర్స్ ఉపయోగించి దాన్ని రెజల్యూషన్ తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ద కంప్లీట్ రెజల్యూషన్ స్టైల్స్. సో టిప్స్ ఫర్ మేనేజింగ్ కన్ఫ్లిక్ట్, ఎలా మనం మేనేజ్ చేస్తాము? ఫస్ట్ యాక్సెప్ట్ కన్ఫ్లిక్ట్ అండి. నువ్వు కన్ఫ్లిక్ట్నే యాక్సెప్ట్ చేయలేదంటే రెజల్యూషన్ ఉండదు. రిమెంబర్ దట్ కాన్ఫ్లిక్ట్స్ ఈజ్ న్యాచురల్ అండ్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఆన్ గోయింగ్ రిలేషన్షిప్. అంటే ప్రతి విషయంలో కూడా, ఇందాక చెప్పాను, ఫ్యామిలీస్ మధ్య రావచ్చు, తండ్రి కొడుకుల మధ్య రావచ్చు, అక్క చెల్లెల మధ్య రావచ్చు, అన్నదమ్ములు రావచ్చు, స్నేహితుల మధ్య రావచ్చు, ఆఫీస్లో పొద్దులేస్తే కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు. సిచ్యుయేషన్స్ ఆర్ హ్యూజ్. ఏ టైంలో ఏ నిమిషంలో కాన్ఫ్లిక్ట్ మన ముందు ప్రత్యక్షం అవుతుందో మనకు తెలియదు. యాక్సెప్ట్ ద కన్ఫ్లిక్ట్. కన్ఫ్లిక్ట్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. డెఫినెట్లీ యూ హ్యావ్ టు హ్యాండిల్ ద కన్ఫ్లిక్ట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా అనేటువంటి మైండ్ సెట్తో కనుక మనం ఉన్నామంటే ఫస్ట్ ఆ కన్ఫ్లిక్ట్ని యాక్సెప్ట్ చేస్తాము. యాక్సెప్ట్ ఎప్పుడైతే చేశామో దాని మీద ఒక రెజల్యూషన్ ఏ రకంగా తీసుకురావాలి అనేటువంటి ట్రయల్స్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మీరు యాక్సెప్టే చేయకపోతే దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఫర్దర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. సో ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్, బీ ఏ కామ్ ఏజెంట్. ఎప్పుడైనా సరే కాన్ఫ్లిక్ట్ మీ ముందుకు వచ్చిందంటే ఎమోషనల్ అవుట్ బస్ట్, ఇందాక చెప్పానండి, రియాక్ట్ అవ్వద్దు. రియాక్ట్ అయ్యారంటే మాత్రం యు ఆర్ అగ్రెసివ్ ద ప్రాబ్లం, అంటే యు ఆర్ ఇంక్రీజింగ్ ద ప్రాబ్లం. ఎప్పుడైతే రెస్పాండ్ మోడ్లోకి వెళ్ళారో యూ విల్ ఫైండ్ ద సొల్యూషన్. రియాక్షన్స్ విల్ నెవర్ గివ్ సొల్యూషన్స్. ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఏ కాన్ఫ్లిక్ట్ వచ్చినా సరే, గో ఇన్ టు ది కామింగ్, అంటే రెస్పాండ్ మోడ్లోకి వెళ్ళండి. కామింగ్ ఏజెంట్ అంటే రెస్పాండ్ మోడ్, నాట్ ఇన్ ద రియాక్షన్ మోడ్. ఎప్పుడైతే మీరు రెస్పాండ్ మోడ్లోకి వెళ్ళారో అప్పుడు యూ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి మూలస్తము, ఎక్కడ మొదలైంది, దానికి ఎవరు కారకులు, దీనికి ఏ రకంగా గ్రో అయింది, దీనికి ఎలా మనం డెసిషన్ తీసుకుంటే సొల్యూషన్ దొరుకుతుంది అనేటువంటి డీటెయిల్స్ స్టార్ట్ చేసి ఏదో రకంగా మీరు ఆ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. సో డోంట్ రియాక్ట్, రెస్పాండ్ ఆన్ ద ఇష్యూ, లిజన్ యాక్టివ్లీ. ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్స్ ఏంటంటే సార్, మనం కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా సో మెనీ చెప్తాం. బాడీ లాంగ్వేజ్ అంటాము, వాయిస్ మాడ్యూల్ అంటాము, అదంటాము, ఇదంటాము. చిన్నతనంలో కూడా ప్రతి చదువుకోరా, వినరా, రాయిరా, వినరా, రాయిరా అది చేయరా అంటారు, కానీ వినరా అని ఎవరు చెప్పరండి మనకి. లిజన్ ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ స్కిల్. ఎప్పుడైతే మీరు లిజన్ స్కిల్ కనుక డెవలప్ చేసుకున్నారో 75% ఆఫ్ ద సొల్యూషన్స్ మీ చేతుల్లోకి వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా. ఎందుకంటే ఎప్పుడైతే మీరు సరైన లిజనింగ్ మోడ్ లేకుండా కంక్లూజన్కి వచ్చారో డెఫినెట్గా ఆ రిజల్ట్ నెగిటివ్గా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వెన్ యూ స్పీక్ అదర్ ఫెలో, వెన్ యూ అలౌ అదర్ ఫెలో టు స్పీక్, మీరు ఎక్స్పెక్ట్ చేయని విషయాలు కొన్ని అతను చెప్పే అవకాశాలు ఉన్నాయి కదా. సో మీరు ఏమనుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే నేను ఈ మోడ్లో దీన్ని తీసుకెళ్ళి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొద్దామని అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అని మీరు కూర్చున్నారు అనుకోండి. మీరు అవతల వాడిని కనుక ఫస్ట్ మాట్లాడినిస్తే వాడి మనస్సులో ఉన్న ఆలోచనలు మనం ముందుకు కనుక కంప్లీట్గా తీసుకురాగలిగితే మనం అనుకున్నది వాడు అనుకున్నది మ్యాచ్ అవుతుందా లేదా, అప్పుడు మనం ఇద్దరికి కలిపి ఒక విన్ విన్ సిచ్యుయేషన్గా ఒక కామన్ కంక్లూజన్ కింద రాగలమా అనేటువంటి ఒక ప్రాక్టికల్ ఐడియా మన మైండ్లో వస్తుంది. బట్ వాడిని అలౌ చేయకుండా మనమే మాట్లాడడం మొదలుపెట్టాం అనుకోండి, ఉదాహరణకి సిచ్యుయేషన్ రివర్స్ అవుతుంది. వాడు హీ మే టేక్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ అవర్ ఓవర్ టాకింగ్ అనమాట. సో ఎప్పుడైనా సరే మనం ఒక రెజల్యూషన్ తీసుకురావాలి ఒక కాన్ఫ్లిక్ట్ అంటే ఫస్ట్ లిజన్ పేషెంట్లీ. సో అలౌ ద అదర్ పీపుల్ టు స్పీక్ యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్. అప్పుడు మనం ఆ పరిస్థితుల మీద, అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ మీద, అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తుల మీద మనకి ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. అప్పుడు మనం దాన్ని రెజల్యూషన్ తీసుకురావడం ఈజీ అవుతుంది. అనలైజ్ ది కాన్ఫ్లిక్ట్, కంప్లీట్ స్టడీ చేయాలండి. ఇప్పుడు చూడండి, జడ్జిలు ఫర్ ఎగ్జాంపుల్ వాయిదాల మీద వాయిదాలు వేస్తారు, అంటే అది ఎందుకు వేస్తారో మనకు తెలియదు, కానీ జనరల్గా ఏంటంటే అన్లెస్ అంటిల్ దే గెట్ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ద కేస్, మనం ఈవెన్ జనరల్గా కూడా ఎప్పుడైనా ఒక కంప్లీట్ రిజల్యూషన్ తీసుకురావాలంటే ఇన్డెప్త్ స్టడీ చేయాలండి. అసలు ఈ కంప్లీట్ ఈ మూలం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, దీనికి ఎవరు ఆరిజిన్, వాడు ఏ మైండ్లో ఉంటే దీన్ని తీసుకొచ్చాడు, సో ఎలా గ్రో అయింది స్టెప్ బై స్టెప్, దీనికి మూల కారకులు ఎవరు. సో ఇవన్నీ కనుక మనం దాన్ని స్టడీ చేయగలిగితే దాని మీద వచ్చినటువంటి మొత్తం పిక్చర్ మన దగ్గరికి వచ్చిందంటే ఎక్కడ దీన్ని అటాచ్ చేస్తే మనకు సొల్యూషన్ దొరుకుతుంది, సో దీన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్తే మనకు సొల్యూషన్ తీసుకురాగలుగుతాం అనేది పక్క క్లారిటీ వస్తుంది మనకి. సో వితౌట్ స్టడీ ఇన్ డెప్త్ కనుక మనం ఇఫ్ యు గో జంపింగ్ ఇన్ టు ద కంక్లూజన్స్ with half of the information and half of the study, half of the analysis, we will end up with the bad result. So study the conflict completely. Model
న్యూట్రల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఒక కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్కి వెళ్తున్నప్పుడు మన లాంగ్వేజ్ న్యూట్రల్గా ఉండాలండి. అంటే మీరు ఎవరిని సపోర్ట్ చేయకుండా డైరెక్ట్గా, అంటే అన్లెస్ వితౌట్ అనలైజ్ చేయకుండా, ఆ పరిస్థితిని అర్థం చేసుకోకుండా డామినేటింగ్ క్యారెక్టర్లోకి వెళ్ళి నో యూ హావ్ టు డూ దిస్, ఇది యువర్ రెస్పాన్సిబిలిటీ, నేను చెప్తున్నాను చెయ్యి అనేటువంటి మోడ్ కాకుండా న్యూట్రల్ లాంగ్వేజ్ అంటే మనం ఎవరికి నొప్పించకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ఆ సమస్యని ఏ రకంగా పరిష్కారం తీసుకురాగలము అనే దాని మీద మనం ఆలోచించి మన లాంగ్వేజ్ ఉండాలి. కానీ ఒక డామినేటింగ్ నేచర్లో కనుక మనం బిహేవ్ చేసి మనం ఈ లాంగ్వేజ్ కనుక మనం ఇబ్బందికరంగా ఉంటే మాత్రం డెఫినెట్గా ఆ కాన్ఫ్లిక్ట్ కి రెజల్యూషన్ రాదు, సొల్యూషన్ దొరకదు. యువర్ లాంగ్వేజ్ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఇట్ షుడ్ బి న్యూట్రల్. అంటే న్యూట్రల్ అంటే అందరినీ ఏం చెప్పినా ఎస్ అది కరెక్ట్ ఇది కరెక్ట్ చెప్పడం కాదండి. మీరు చెప్పేది ఎలా ఉండాలంటే కరెక్ట్ గా సమాచారం సేకరించి దాని మీద కంప్లీట్ గా మీరు ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత అప్పుడు మీ లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే కన్విన్సింగ్ గా, మీరు చెప్పింది 100% కరెక్ట్ అని అవతల వాడు కన్విన్సింగ్ గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇచ్చిన ఆ రెజల్యూషన్ కి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. సో మోడల్ న్యూట్రల్ లాంగ్వేజ్, ఎప్పుడు కూడా లాంగ్వేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సార్. సెపరేట్ ద పర్సన్ ఫ్రమ్ ద ప్రాబ్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వాసు గారు వచ్చాడు, ఇంకొక ఎదురుగా సుబ్బారావు గారు ఉన్నారు. వాసు గారికి సుబ్బారావు గారికి ప్రాబ్లం అని మనం ఎప్పుడైతే ఆలోచించామో ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదండి. వాసు గారికి సుబ్బారావు గారికి మధ్యలో ఉన్న ప్రాబ్లంని కనుక మనం కనుక ఆలోచిస్తే, ఆ ప్రాబ్లంని అనలైజ్ చేస్తే డెఫినెట్లీగా వీ విల్ గెట్ గుడ్ సొల్యూషన్. వాసు గారు నా ఫ్రెండ్ కాబట్టి, లేదా వాసు గారు నాకు తెలుసు కాబట్టి అని బయాస్లో మనం వెళ్ళిపోయాం, ఒక ప్రెజుడేషన్లో వెళ్ళిపోయాం అనుకోండి, you are going into the wrong decisions. So don't bring the person into the problem, in the issue. You handle the problem, bring the solution. Then అంటే ఇక్కడ ఏంటంటే వ్యక్తుల్ని బట్టి కాదండి మనం డెసిషన్స్ అనేది, వ్యక్తుల్ని బట్టి మనం కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ తీసుకురాకూడదు. ఆ ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి ప్రాబ్లం బేస్ చేసుకుని కాన్ఫ్లిక్ట్కి రెజల్యూషన్ తీసుకురావాలి. వర్క్ టుగెదర్, ఎప్పుడైనా సరే 10 మంది కలిసి పనిచేస్తేనే ఒక కాన్ఫ్లిక్ట్ అనేది రిజల్వ్ అవుతుందండి. ఇండివిజువల్గా నేను చేస్తాను నేను చెప్తానంటే సమస్యకి పరిష్కారం దొరకదు. సో మేనేజింగ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఇట్ ఈస్ ఎ స్కిల్ అండ్ యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ స్కిల్, ఇట్ ఈస్ ఎ టెక్నిక్. ఇట్ ఈస్ ఎ స్మార్ట్ బిజినెస్. సో ఇట్ ఈస్ అన్ ఆర్ట్. సో మనం ఒక కాన్ఫ్లిక్ట్ ఏ రకంగా రిజాల్వ్ చేయాలి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఎబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్. ఈ పరిస్థితులన్నింటినీ సమకూలంగా కనుక మనం అన్నిటినీ ఏర్పరచుకోగలిగితే, ఒక డిష్ తయారవ్వాలంటే అన్ని రకాల సమపాళ్ళు ఉంటే ఒక మంచి కర్రీ ఎలా తయారవుతుందో, ఒక కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ కూడా ఏది ఎక్కువ కాకుండా ఏది తక్కువ కాకుండా ఒక బ్యాలెన్సింగ్ సిచ్యుయేషన్లోనే మనం ఆలోచించినప్పుడు మాత్రమే ఆ కాన్ఫ్లిక్ట్కి మనం ఒక రిజల్యూషన్ తీసుకురాగలుగుతాం అండి. కాన్ఫ్లిక్ట్ స్ట్రాటజీస్ ఏంటంటే డిఫైన్ యాక్సెప్టబుల్ బిహేవియర్, చూస్ న్యూట్రల్ లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే 10 మంది కూర్చోబెట్టి మనం వాడిని ఏదన్నా రిజల్యూషన్ స్టార్ట్ చేసామంటే పక్కన వాళ్ళు ఎక్కిస్తూ మొదలెడతారు, నువ్వు చెప్పేది అది నువ్వు చెప్పేది ఇదండి. రిజల్యూషన్కి సొల్యూషన్ మాత్రం కాన్ఫ్లిక్ట్కి సొల్యూషన్ మాత్రం రాదు. డోంట్ స్టార్ట్ విత్ కాంప్లిమెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా ఏం చెప్తారంటే మీరు ఎవరైనా సరే వెన్ యూ వాంట్ టు రిప్రమాండ్ ఆర్ వెన్ యూ వాంట్ టు క్రిటిసైజ్ సంబడి, క్రిటిసైజ్ ఇన్ ద సెన్స్ నెగిటివ్ కాదు, అంటే చెప్పాలి ఒకరికి ఎవరన్నా మనం ఒక మంచి మార్గంలో పెట్టాలంటే ఫస్ట్ మంచి మార్గంలో పెట్టాలంటే మంచి మాట్లాడాలి. సపోజ్ వాడిని నువ్వు ఏదన్నా అరే నువ్వు చేసేది తప్పు, యు ఆర్ రాంగ్ అని చెప్పి కరెక్ట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ వాడిని ఏం చేయాలంటే వాడు డైరెక్ట్గా వాడిని అటాక్ చేయకూడదండి. వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాన్ సెన్స్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అనకూడదు. నువ్వేం చేయాలంటే అరే ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయికి 80% వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ దట్, 60 వచ్చింది, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ దట్. వాడిని స్ట్రైట్ గా 60 వచ్చింది నీకు యూస్లెస్ ఫెలో, నువ్వు చదువు మీద శ్రద్ధ లేదు, నాన్ సెన్స్ ఈడియట్ అని తిట్టాను అనుకోండి, సో హీ విల్ గో డౌన్. అప్పుడు ఏం చేయాలి, కూర్చోబెట్టి యు ఆర్ అ గుడ్ పర్సన్, యు ఆర్ నాలెడ్జబుల్, నీకు స్కిల్స్ ఉన్నాయి నీ దగ్గర, నువ్వు చాలా మంచోడివి, శ్రద్ధ ఉంది నీకు, పెద్దలంటే రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది, కానీ చదువు మీద నువ్వు శ్రద్ధ చూపించట్లేదు. చదువు మీద కనుక శ్రద్ధ చూపిస్తే డెఫినెట్లీ ఈ ప్లస్ పాయింట్స్ ఈ మైనస్ పాయింట్ వల్ల ప్లస్ కూడా మైనస్ అయిపోతున్నాయి. కాబట్టి నువ్వు ఈ -1 కనుక ప్లస్ చేసుకున్నావు అంటే యూ విల్ బి పర్ఫెక్ట్ మ్యాన్ అని చెప్పేసి, అంటే పాజిటివ్స్ హైలైట్ చేస్తూ నెగిటివ్ కనుక మనం బయటికి తీసుకురాగలిగితే ఇట్ వర్క్స్ అవుట్ వెరీ వెరీ పర్ఫెక్ట్లీ, వెరీ నైస్, దట్ గోస్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ ద అదర్ పర్సన్. డెఫినెట్లీ హీ విల్ సే ఎస్, అవును సార్ నా తప్పు నేను తెలుసుకున్నాను,
డెఫినెట్గా ఐ విల్ రెక్టిఫై అని చెప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో డోంట్ అటాక్ డైరెక్ట్లీ ఇఫ్ యూ వాంట్ అటాక్. ఫస్ట్ attack with plus points, then start with minus points, then convince him. So offer guidance, no solutions. మీరు ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే లెట్ us give guidance, నాట్ సొల్యూషన్. ఇది చేసి వదిలే అని చెప్పేసామంటే రేవాడు హీ విల్ బ్లేమ్ us. నువ్వు ఇది చెప్పావు నేను చేశాను. See, this is the problem, this is you do like this. If you do like this, you will get better result అని చెప్పేసి ఒక గైడ్లైన్స్ ఇచ్చి పంపించేయండి. డూ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అది ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైనా సరే క్రిటిసిజం అనేది కన్స్ట్రక్టివ్గా ఉండాలండి. అంటే వాడిని ఏదో అనాలి, తిట్టాలి, పనిచేయాలి అనేటువంటి బేసిస్లో కనుక మనం క్రిటిసిజం కనుక చేస్తే ఆ కాన్ఫ్లిక్ట్కి రిజల్యూషన్ రాదు. ఫర్గా అది అగ్రవేట్ అవుద్ది. ఈయనేంటి పిలిచి నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నట్టు, దీనికోసం నేను ఇంత దూరం వచ్చింది, ఇంట్లో తిట్లు తినడానికి అని చెప్పేసి వాడు అంతకు ముందు ఉన్న దానికన్నా మన మీద ఉన్న రెస్పెక్ట్ కూడా పోతుంది. సో డోంట్ డూ దాట్. సో లెట్ us హ్యాండిల్ ఇట్ వెరీ కన్స్ట్రక్టివ్లీ. Then only we will get results. Now, what is the ultimate of the conflict? అంటే మొత్తం అసలు కాన్ఫ్లిక్ట్ అంటే ఇప్పటివరకు మనం రెజల్యూషన్స్ ఎలా చేయాలి, వాట్ ఈ స్టైల్స్, ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్. అసలు వాట్ ఈస్ ది కోర్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ అంటే కాన్ఫ్లిక్ట్ ఈజ్ డ్రామా. అంటే ఒక కాన్ఫ్లిక్ట్ మీద ఒక దాన్ని ఏమంటే సమూలాగ్రమైనటువంటి ఒక అవగాహన ఎలా అంటే కాన్ఫ్లిక్ట్ ఈజ్ డ్రామా. And how people deal with conflict shows you the kind of people they are. ఎప్పుడైనా సరే మనం ప్రశాంతంగా హ్యాపీగా చక్కగా ఉన్నప్పుడు మనం చక్కగా హాయిగా ఉంటామండి. అందరం మనం మంచోడు అనుకుంటాం. మీలో ఒరిజినాలిటీ ఎప్పుడు బయటపడుతుంది, మీ వాట్ ఆర్ ద ఇన్నర్ క్వాలిటీస్ అనేటువంటి కనుక మనకి తెలియాలంటే హౌ హీ హ్యాండిల్ ద కన్ఫ్లిక్ట్స్, దేర్ యూ అండర్స్టాండ్. సో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్లో మన అంతర్గతంగా మన మనసులో దాగి ఉన్నటువంటి వ్యవహారాలన్నీ బయటకు వచ్చే టైం ఏదే అంటే రిజల్యూషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఓన్లీ. నువ్వు ఏ రకంగా కాన్ఫ్లిక్ట్ని హ్యాండిల్ చేస్తున్నావో, ఎంత కూల్గా, ఎంత హ్యాపీగా, ఎంత పీస్గా, ఎంత ఎనలైజ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నావు అనే దాని మీద నీ లైఫ్ అంటే నీ అనాలిసిస్, నీ క్యారెక్టర్ అనాలిసిస్ బేస్ అయి ఉంటుందండి. దెన్ హ్యాపీనెస్ ఈజ్ ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ ఫంక్షన్, పర్పస్ అండ్ కాన్ఫ్లిక్ట్. దోస్ హూ సీక్ హ్యాపీనెస్ ఫర్ ఇట్ సెల్ఫ్ సీక్ విక్టరీ వితౌట్ వార్. అంటే ఎవరైతే ఒక హ్యాపీనెస్గా, ఒక కాన్ఫ్లిక్ట్ లేకుండా ఒక పీస్ఫుల్ లైఫ్ కోరుకుంటారో వాళ్ళు దే ఎక్స్పెక్ట్ విక్టరీ వితౌట్ వార్. అంటే ఎప్పుడైనా సరే కాన్ఫ్లిక్ట్స్ లేకుండా దానికి ఒక సమస్యకి పరిష్కారం తీసుకురావాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అంటే హ్యాపీ సీకర్స్, దే ఆర్ ఆల్ హ్యాపీ సీకర్స్. నేను హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, వై అన్నెసరీ ఎంటర్ ఇన్ కాన్ఫ్లిక్ట్, లెట్ us ఫైండ్ అవుట్ సమ్ సొల్యూషన్ అండ్ లెట్ us బీ హ్యాపీ అనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు they will burn the situation without any conflict. Even conflict also they resolve it with very very peacefully. So this is fundamentals and be quick to resolve conflicts before they mature to become wars. The energetic crocodile was once a delicate egg. So sir, very simple. ఎప్పుడైనా సరేనండి హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్ హ్యాండిల్ అనేది మొగ్గై తుంచండి, మానుదాకా పెంచవద్దు. when you don't cut it in the initial stage, it grow. When and it becomes like you cannot control it. అంటే దానికి మన మధ్యలో సపోజ్ మన ఇద్దరి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ కి మనం ఎప్పుడైతే డిలే చేసుకుంటూ పోయామో దానికి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, నెయ్యి పోస్తూ ఉంటారు. నెయ్యి పోసుకునే కొద్దీ ఈ మంట పెరుగుతూ ఉంటుంది. ఆ మంట ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, మన ఇద్దరి రిలేషన్స్ కంప్లీట్ గా కట్ అయిపోయేదాకా కూడా వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా మనకి కాన్ఫ్లిక్ట్ ఎవరితో వచ్చినప్పుడు ప్రశాంతంగా చక్కగా కూర్చొని వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం అర్థం చేసుకుని మన సైడ్ ఓపెన్ గా ఉండి, ఒరే నాయనా మనకి కాన్ఫ్లిక్ట్స్ వద్దు, లెట్ us live హ్యాపీలీ అని చెప్పేసి మనం ఒక మెచ్యూర్డ్ వేలో కనుక హ్యాండిల్ చేసి ఇనిషియల్ స్టేజ్ లోనే దాన్ని కట్ చేస్తే రిలేషన్ డెఫినెట్ గా హ్యాపీగా ఉంటుందండి. ఎనర్జెటిక్ క్రోకడైల్ వాజ్ వన్స్ డెలికేట్ ఎగ్. అది ఎగ్గా ఉన్నప్పుడు ఏమి ప్రాబ్లం లేదండి, అది ఒకసారి పెరిగి పెద్దదైన తర్వాతే వీ నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ క్రోకడైల్. సో కాన్ఫ్లిక్ట్ కూడా అలాంటిదే, మొగ్గై తుంచితే ఈజీగా సాల్వ్ అవుతుంది. దాన్ని మానుగా పెంచే కొద్దీ, దాని వేలు లోతుగా వెళ్ళే కొద్దీ ఆ రెజల్యూషన్ అనేది అంత టఫ్ సబ్జెక్ట్ అయిపోద్ది మనకి. యూ కాంట్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అంటిల్ యూ అండర్స్టాండ్ ద అదర్ సైడ్. మళ్ళీ రిపీటెడ్ అంటే కోర్ పాయింట్స్ అనమాట ఇవి. unless you don't understand, unless you don't show the empathy on the other fellow, definitely you are not going to find out the solution for any resolution. And resolution ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ మీద రావాలి అంటే you have to understand the problems of other person, then only we will get a peaceful solution. In a conflict does not win who has more weapons, but who knows best use of them.
ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే నా దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నది అనే దాని మీద నా విన్ ఆధారపడలేదండి. నా విక్టరీ ఆ ఆయుధాలని నేను ఎంత చక్కగా ఉపయోగించగలను అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో నాకు ఆయుధాలు వాడడం తెలియనప్పుడు నా దగ్గర ఎన్ని ఆయుధాలు ఉండి ఏం ఉపయోగం అండి? దెర్ ఇస్ నో యూస్. సో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కూడా అంతే. నా దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నా కూడా ఆ ఆయుధాలు నేను ఉపయోగించడం తెలియాలి. అంటే ఆయుధాలు అంటే మళ్ళీ అగైన్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. నా దగ్గర ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. అంటే ఎంపతి ఉంది, ఎనలైజేషన్ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, లేదంటే సో ఈగో ఉంది, జలసీ ఉంది. ఇట్ డిపెండ్స్. సో మనం మన దగ్గర ఉన్న ఆయుధాలని మనం ఎలా ఉపయోగిస్తామో దాని మీదే వార్ అనేది ఆధారపడి ఉంటుంది. సో యూ షుడ్ నో హౌ టు బెటర్ యూజ్ ది వెపన్స్ ఇన్ ది వార్. అంటే మన వార్ని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ మనం లెటర్స్ థింక్ ఇన్ టు ద పాజిటివ్ వే. మనం వార్ని అవాయిడ్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఆయుధాలు అంటే నేను ఆ పీస్, ఆ హ్యాపీనెస్, ఆ ఎంపతి, తర్వాత అండర్స్టాండింగ్ ప్రాబ్లం, కాంప్రమైజేషన్, ఇవన్నీ నేను ఎంత బెటర్గా యూజ్ చేయగలిగితే అంత ఈజీగా నేను కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయగలుగుతాను. ద డైరెక్ట్ యూజ్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఏ పూర్ సొల్యూషన్ టు ఎనీ ప్రాబ్లం దట్ విల్ బి డన్ ఓన్లీ బై ది స్మాల్ చిల్డ్రన్. అంటే కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు కూడా చిల్డ్రన్ చూడండి, దే నెవర్ కాంప్రమైజ్. ద ఇమ్మీడియట్గా సొల్యూషన్కి మనకి రావాలి అంటే ఏంటండి, లెట్ us అండర్స్టాండ్ ది ప్రాబ్లం. సో మనం ఎప్పుడైతే ఆ సిచ్యుయేషన్ అండర్స్టాండ్ చేసుకుని చిల్డ్రన్ లాగా ప్రతిదానికి నేను అది కావాలి ఇది కావాలి అనేటువంటి మోడ్లో ఎప్పుడు మనం గొడవలకి వెళ్తున్నామంటే డెఫినెట్లీ విల్ ఎండ్ అప్ విత్ మెస్ అండి. సో యువర్ లైఫ్ విల్ నాట్ బి గోయింగ్ టు బి హ్యాపీ. సో ఎనీ ప్రాబ్లం మన ముందుకు వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ అనేది ఇన్ఎవిటబుల్, ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ కామన్, వీ కెనాట్ లివ్ వితౌట్ ప్రాబ్లమ్స్. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్, let us handle it peacefully, let us handle it with థాట్ ప్రాసెస్లో దాన్ని ఏ రకంగా మనం హ్యాండిల్ చేసే సొల్యూషన్ దొరుకుతుంది అనేటువంటి సమగ్ర పరిశీలన చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా మనం ఎంత మ్యాక్సిమం కంప్లీట్ రెజల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తే మన లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.